మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం నుండి చదివి సహకరించండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చదివి సహాయం చేయండి. బెత్లెహేము ఎఫ్రేతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలండి ప్రియులారా, యేసు ప్రభు పుట్టడానికి ముందు ఇంచుమించుగా 700 సంవత్సరాల ముందే ఈ మేక ప్రవచించారండి. ప్రవక్త 700 సంవత్సరాల ముందు యేసు ప్రభు పుడతారని ప్రవచించారు. ప్రవచించిన ప్రియులారా, ఈ ప్రవక్త, ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. బెత్లెహేము కొరకు ప్రవచనం చెప్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు కొన్ని పట్టణాల కొరకు ప్రాఫెసీ ఉంటుంది, ప్రవచనం ఉంటుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఉద్దేశించి యావత్ జనాంగం అంతటితో కూడా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు ప్రియులారా, ఒక పట్టణంను ఉద్దేశించి మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమవడం కోసం, యేసు ప్రభుని ఆయన గాడిద మీద ఊరేగిస్తూ తీసుకొస్తున్నప్పుడు, ఈ దినమందైనా సమాధాన సంగతులు నీకు అర్థమైతే ఎంత బాగుండు యెరూషలేమా అంటాడు. ఇలాగున పట్టణాల కొరకు, గ్రామాల కొరకు, వ్యక్తుల కొరకు కొన్నిసార్లు వ్యక్తిగతంగా ప్రవచనాలు ఉంటాయి. వ్యక్తిగతంగా ప్రవచనాలు ఒక మనిషిని ఉద్దేశించి తన జీవితం కొరకు మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమవ్వాలంటే, ఎఫ్రాయిమో నీకు చెయ్యి పట్టి నీకు నడక నేర్పింది నేనే అంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎఫ్రాయిము అంటే ఇజ్రాయేలు జాతి అని అర్థం. యూదులందరినీ కలిపి, ఇజ్రాయేల్ అన్ని గోత్రాలను కలిపి యూదులు అంటారు ప్రియులారా. ఇజ్రాయేల్ అన్ని గోత్రాలను కలిపి యూదులు అంటారు. ఇలాగున ఈ దైవజనుడు ప్రవక్త మేకా ప్రవచిస్తూ ఏమంటాడంటే, నువ్వు స్వల్పమైన గ్రామమైన, ఎన్నికలేని గ్రామమైన, చిన్న గ్రామమైన, కుగ్రామమైన, నువ్వు చాలా చిన్న గ్రామమైనా నా కొరకు ఇజ్రాయేల్ని ఏలబోవాడు నీలో నుండే ఉద్భవిస్తాడా. ఆయన మరలా ఎవరు అనుకుంటావేమో, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం, పురాతన కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండు. అంటే ఆది కాండంలో ఉన్న ఆ దేవుడే, అబ్రహాముకు ప్రత్యక్షమైన ఆ దేవుడే ఇదిగో రాబోయే దినాల్లో నరరూపధారుడుగా, శిశువుగా బాలుడుగా ఈ భూమి మీద ఉద్భవిస్తారు. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యునకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయనే ఒక బాలుడు రూపంలో భూమి మీద పుడతాడో అని చెప్పి ప్రియులారా, మేక ఏం చేస్తున్నాడంటే 700 సంవత్సరాల ముందు ప్రవచిస్తున్నాడండి. ఆమేన్ చెప్పండి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను ఏంటంటే, అనేకమైన ప్రవచనాలు, వాగ్దానాలు, వాక్కులు, ఎదురుచూపులు, ప్రార్థనలు, కనిపెట్టడం అన్నీ కలిపి టోటల్గా భూమి మీద జరిగిన కార్యమే క్రిస్మస్. అంతే ప్రియులారా. ఎన్నో ఎదురుచూపులు, ప్రవచనాలు, ప్రార్థనలు, కనిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియులారా, జ్ఞానులు 2 సంవత్సరాల ముందే బయలుదేరారంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు కనపడదా ఈ నక్షత్రం, ఎప్పుడు కనపడదా ఈ తార అని ఎదురు చూస్తున్నారండి వాళ్ళు కదండి. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, సిమియోను కనిపెడుతున్నాడు, అన్న కనిపెడుతుంది. వీళ్ళందరినీ కలిపి గొర్రెల కాపర్లు, సిమియోను, ప్రియులారా, అన్న అండి, జ్ఞానులు, వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే, యోసేపు, మరియా, వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే క్రిస్మస్ టీమ్. ఒక మాట చెప్పమంటారా? ఒక విలువైన మాట ప్రారంభంలోనే చెబుతున్నాను ప్రియులారా. వాళ్ళందరూ కలిస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ టీం అంతా పనిచేస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. మనం కూడా రాకెట్ టీంలా పనిచేస్తే యేసు ప్రభుని అనేకమైన హృదయాల్లో నింపొచ్చు. వీళ్ళందరూ ఎత్తబడే గుంపులో ఉంటారు పిల్లలు. మనందరం కూడా రాకెట్ టీంలా పనిచేయాలి. ఆమేన్ చెప్పండి. నీకు కొంతమందికి ఒకవేళ అర్థమైపోయిన ఉపదేశాలు ఆమేన్ అనేంటి పోని, అలానే పని చేస్తాడు దేవుడు, కార్యం జరుగుతుంది. అలాగే అమాయకంగా నా వైపు చూసి నన్ను భయపెట్టకండి. ఆమేన్ అంటే ఏదో మొక్క అర్థమవుతుంది. అలా జరుగునుగాక, అంతే కదండి. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా ప్రియులారా?
మీరు గమనించండి, ఇప్పుడు స్వల్పమైన గ్రామం అంట. బెత్లెహేం ఏంటి చెప్పండి? చాలా కుగ్రామం. యెరూషలేంకి ఒక 10 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న గ్రామం అండి. కరెక్ట్ యెరూషలేం నుండి బెత్లెహేంకి అండి 10 km, 10 కిలోమీటర్లు అండి. 10 కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న గ్రామం అండి ఈ బెత్లెహేం. చాలా కుగ్రామం. అయితే దీనికి ఉన్న విశిష్టత ఏంటంటే ఏమీ లేదు. చాలా కుగ్రామం, చిన్న గ్రామం. అయితే ఒక విశిష్టత ఉంది. అదేంటో తెలుసా ప్రియులారా? ప్రపంచానికి నడిబొడ్డులో ఉందండి. నడిబొడ్డులో ఉంది నాభి. ప్రపంచానికి సెంటర్లో ఉన్న గ్రామం ఏంటంటే, ఆ కుగ్రామం, చిన్న గ్రామం ఏంటంటే బెత్లెహేం. ఒక 3 మాటలు బెత్లెహేం కోసం చూసుకుని ఇంకొక 3-4 మాటలు యోధా కొరకు కూడా చూసుకుందాం. ఓకేనా? ఈ పూట ఉపదేశం అది. ఆమేనండి. ఆర్ యు రెడీ? హల్లెలూయా. ఓకే అండి ప్రియులారా, బెత్లెహేము ఎలాంటి గ్రామం అంటే స్వల్పమైన గ్రామం. నా దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్యకి, మీరు సేవిస్తున్న యేసయ్యకి, మనందరం సేవిస్తున్న యేసయ్యకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ప్రియులారా? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న ఔన్నత్యం ఏంటో తెలుసా? స్వల్పమైన వాటిని, చిన్న వాటిని, ఎన్నిక లేని వాటిని, అర్హత లేని వాటిని, యోగ్యత లేని వాటిని, విలువ లేని వాటిని, ఎందుకు పనికిరాదు అనుకున్న వాటిని ఎన్నుకుని దాని ద్వారా ప్రపంచానికి తెలిసేటట్టుగా, దాని ఖ్యాతి గొప్పతనం ప్రపంచానికి తెలిసేటట్టుగా చేస్తాడు. అది మన దేవుని దగ్గర ఉన్న గొప్పతనం. అసలు ఆయన దృష్టి పెట్టాడంటే అక్కడ అది ఉంది అని ప్రపంచానికి తెలియాలి. ఒక మనిషి మీద దృష్టి పెట్టాడంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా చేస్తాడు. ఒక గ్రామం మీద దృష్టి పెట్టాడంటే ప్రపంచానికి తెలిసేటట్టుగా చేస్తాడు. ఒక పరిచర్యలో ప్రభు ఉంటే ప్రియులారా ప్రపంచానికి తెలిసేటట్టుగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రపంచానికి తెలిసేటట్టుగా, ప్రపంచమంతా మారుమోగేటట్టుగా, ప్రపంచమంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఆ సాక్ష్యాన్ని, దాన్ని కూడా పరిమళింప చేయగలిగిన దేవుడు, అది ఆయనకే తగును. ఎంత మూలనున్న వ్యక్తినైనా లేపి ఆయన ప్రపంచానికి తీసుకెళ్ళేటట్టుగా, ప్రపంచానికి తెలిసేటట్టుగా చేస్తాడు ప్రియులారా. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ బెత్లెహేము అక్కడ చెబుతున్నాడు ప్రవక్త. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిస్తూ ఉంటాడు మాటలు. ఏమన్నాడో? స్వల్పమైన గ్రామమైన నీవు, స్వల్పమైన గ్రామమైనను. ప్రవక్త చెప్పాడంటే అది అబద్ధం అంటారా? ప్రవక్త చెప్పాడంటే అసత్యం అంటారా? తొందరపాటులో చెప్పేశాడంటారా? కాదు ప్రియులారా. నీవు స్వల్పమైన గ్రామమైనను నీ కొరకు, నా కొరకు ఇశ్రాయేలుని ఆలబోవాడు నీలో నుండి ఉద్భవిస్తాడా. ఆమేన్ చెప్పండి. నీకు వెంటనే ఈ మాటలు వింటున్నప్పుడే మీరు దేవుని బిడ్డలైతే ఏమనిపించాలి తెలుసా? నా కుటుంబం స్వల్పమైంది కదా, నేను స్వల్పమైన వ్యక్తిని కదా, నేను ఎన్నిక లేని వ్యక్తిని కదా, నన్ను కూడా దేవుడు ప్రపంచానికి తెలిసినట్టుగా చేస్తాడో. ఎక్స్ట్రాడినరీగా ఆలోచించడం, విశ్వాసం ఉంచడం అంటే అది. ధైర్యం వచ్చేలా మాట వినగానే ఆ మాట దైవజనుడి నోట్లోంచి రాగానే అంత సిద్ధపాటు మనకు ఉండాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, స్వల్పమైన గ్రామం కొరకు ఎన్ని ప్రవచనాలండి, ఎన్ని వాగ్దానాలండి. అల్పులైన మన కొరకు ఎన్ని ప్రవచనాలండి, ఎన్ని వాగ్దానాలండి, ఎన్ని లేఖనాలండి, ఎన్ని నిబంధనలండి. ఎంతమంది దైవజనులు వాడబడ్డారండి. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు రాశారండి బైబిల్ని. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు. ఎందుకు? మన కొరకే, మనల్ని పరలోకం చేర్చడం కొరకే. మరి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో మనకేమవ్వాలి చెప్పండి. ఈ రోజు నుంచి మీ హృదయంలో నేను స్వల్పమైన వ్యక్తిని, అల్పమైన వ్యక్తిని, ఎన్నిక లేని వ్యక్తిని, బలహీనురాల్ని, చాతగానుని అనే ఆలోచన తీసేసుకోండి. అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన అడుగు పెట్టినందుకు, ఆయన దర్శించినందుకు, ఆయన ఏమే దృష్టి పెట్టినందుకు నీ స్థాయి ఏమైపోద్ది? నిజంగా కొట్టే చప్పట్లా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అల్పమైన వారి మీద దృష్టి పెడితే, ఎన్నిక లేని వారి మీద దృష్టి పెడితే, యోగ్యత లేని వారి మీద దృష్టి పెడితే వారి చరిత్ర స్థితిగతులు మారిపోతాయి. బెత్లెహేం ప్రియులారా చాలా స్వల్పమైన గ్రామం. ఏ గ్రామం అండి? ఇలాంటివన్నిటిని ఎందుకు కోరుకున్నావయ్యా? ఇలాంటి గ్రామాలను ఎందుకు కోరుకున్నావయ్యా? ఇలాంటి పట్టణాలను ఎందుకు కోరుకున్నావయ్యా? ఇలాంటి మనుషులు ఎందుకు కోరుకున్నావయ్యా అని అడిగితే మనకు ధైర్యం కలగడం కోసమే. మనలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యంగా ఆయన దగ్గరికి రావడం కోసమే.
యేసుప్రభు అంటే కాస్ట్లీగా ఉన్న వారికి దేవుడు, కోటీశ్వరులకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాదు ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అడుక్కునేవాడు మొదలుకొని అంబానీ వరకు కూడా ఆయన ప్రభువే. అర్థమవుతున్న ప్రియులారా? అందరికీ ప్రభువే. దిక్కులేని దరిద్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రభు అండి. మరి మాటలు బట్టి ప్రభువుని మిమ్మల్ని స్తుతించొద్దా మీరు? నేను జీవితంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక చోట వాడబడిన ఏం చేసినా, ఇంటికి వచ్చి కన్నీటితో నేను దేవుడిని స్తుతించుకుంటుంటాను. అక్కడ జరిగిన కార్యాలు, దక్కిన ఘనత, దేవుడు నాకు ఇచ్చిన ఖ్యాతి, దీని అంతటిని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉంటాను. ఏ పాటి వారమయ్యా, మా జీవితాలు ఎంత, బ్రతుకెంత, మేము ఎంతటోళ్ళం ప్రభా. ఒక విలువైన మాట చెప్తాను వినండి. అసలు దేవుడు మన జీవితంలో మనం చేసే భక్తిని బట్టి లెక్కలు కట్టి, లెక్కలు వ్రాసి మనల్ని ఆశీర్వదిస్తే ప్రియులారా, ఎవ్వరం చిన్న దీవెన కూడా పొందలే. దేవుడు ఆశీర్వదించే అంత దీవెన, అంత భక్తి, అంత పరిశుద్ధత, అంత ప్రార్థన, అంత యథార్థత, నమ్మకత్వం, అంత త్యాగం, సత్యం, నీతి మనలో ఉందా? ఒక మాట చెప్పమంటారా? మరి ఎలా దీవించబడ్డావయ్యా? టోటల్గా మనందరం ధైర్యంగా చెప్పేసి ఒక మాట ఉంది, ఏంటో తెలుసండి? దేవుని కృప. అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఏమి చూసి ప్రేమిస్తున్నావయ్యా? ఏమి చూసి కృపిస్తున్నావయ్యా? ఏమి చూసి ఇంతగా కరుణ చూపావయ్యా అని అడిగితే మన దగ్గర ఏమీ కనబడదో. ఆ ప్రశ్నకి ఎప్పటికీ ఆన్సరు, మరి ఎందుకయ్యా ఈ స్థితి మార్చావు? దేవుని ప్రేమ అంతే, దేవుని కృప అంతే, దేవుని వాత్సల్యం అంతే. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా నన్ను? నేను ప్రేమస్వరూపి, నేను ప్రేమిస్తాను అంతే. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. ఇంక అది ఆ ప్రశ్న నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా జవాబు దొరకదు. వేరే దాని కొరకు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆన్సర్ ఇస్తాడు, కానీ నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే దానికి ఆన్సరు, జవాబు దొరకదు. కారణాలు వెతికి ప్రేమించే ప్రేమ అయితే కాదండి. మొట్టమొదటిగా ప్రియులారా, బెత్లెహేం ఏంటంటే స్వల్పమైనది. నేను అంటాను, దేవుడి దిగి వస్తే స్వల్పమైనదైనా రేంజ్ మారిపోతాయి. దేవుడి దిగి వస్తే స్వల్పమైనదైనా దాని ఘనత పెరిగిపోతాయి. దేవుడి దిగి వస్తే ఎన్నికలేనిదైనా దాని స్థాయి మారిపోతే. అందుకే నీ లోపలికి ప్రభు రావాలి, నీ లోపలికి ఆయనకి చోటు ఇవ్వాలి, నీ హృదయంలో ప్రభుకి చోటు ఇవ్వాలి, ఆయన పనిచేసేటట్టుగా చోటు ఇవ్వాలి. ఇస్తే కార్యం జరుగుతుంది. చూడండి ప్రియులారా, ఈ బెత్లెహేం కొరకు ఇంకొక మాట కూడా చూద్దాం. 35:19 ఆదికాండం. అట్లు రాంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. చాలండి. హల్లెలూయా. రాహేలుకి ప్రియులారా ప్రసవ దినాలు నిండిపోతే యాకోబు గారు తీసుకుని వస్తున్నారు. ఆ మార్గంలో తీసుకుని వస్తుంటే అక్కడ దారిలోనే ప్రసవ దినాలు నిండిపోయి పురుడు పోసాడండి ఆమెకి. ఒక పిల్లోడిని కంది. అది ఎక్కడో తెలుసండి? ఎక్కడండి? ఎఫ్రతా, బెత్లెహేము ఎఫ్రతా మార్గంలో. ఒక మాటలో రెండోదిగా చెప్పాలంటే వేదన నొందిన బెత్లెహేం అండి. మొట్టమొదటి ఏ బెత్లెహేం అండి? ఇది స్వల్పమైన బెత్లెహేం. రెండోది వేదన నొందిన బెత్లెహేం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, నీకు వస్తున్న గాయాలను బట్టి, వస్తున్న పరిస్థితులను బట్టి, జరిగిన వేదనలు బట్టి, ఒకవేళ నీ కుటుంబంలో ప్రియమైన వారిని కోల్పోయి వేదనతోటే నిండిపోయి ఉంటే, అయినా దేవుడిని దృష్టిస్తున్నాడు ఈ పూట. హల్లెలూయా. వేదన. కొంతమంది జీవితంలో సంవత్సరాలుగా వేదన, సంవత్సరాలుగా నిరాశ, సంవత్సరాలుగా కన్నీరు, సంవత్సరాలుగా ఆవేదన, సంవత్సరాలుగా బాధలు, సంవత్సరాలుగా నిరాశ, నిస్పృహ, వేదన, నేరారోపణ చేసే మనస్సు, నిందించే మనస్సు సంవత్సరాలు తినేస్తూ ఉంటుందండి. ఈ బెత్లెహేం ఏంటో తెలుసా? వేదన నొందిన బెత్లెహేం అండి. వేదనతో నిండిపోయింది. ఒకవేళ నేను అంటాను, స్వల్పమైన బెత్లెహేముగా నీ ఉన్న ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, వేదన నొందిన బెత్లెహేముగా. ఒక వేదన నిన్ను పట్టి పీడించేస్తుందా? ఆ వేదనతోటి నీ జీవితం అంతా అయిపోతుందా? సంవత్సరాలు మారినా, కాలాలు మారినా, పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా, ఏమి మారినా వేదన. ఈ మధ్యాహ్నం
ఆ వేదనని తొలగించే దేవుడు ఉన్నాడా? ఆమేన్ చెప్పండి. ఆ వేదనని తొలగించే దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఆ నిరాశను తొలగించే దేవుడు ఉన్నాడు. ఒక్కడు మిగిలిపోయాడు యాకోబు. కనీసం ఓదార్చడానికి ఎవరైనా ఉన్నారండి? బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నామే, 14 సంవత్సరాలు ఆమె కొరకు ఎదురు చూపులు చూశాడు. ఆ దినాలని చాలా చిన్నవిగా మారిపోయినట్టండి, అతనికి కొద్దిగా మారిపోయినాయంట. అలాంటి యాకోబుకి, ఆ గ్రామానికి, ఆ బెత్లెహేమ్కి ఏం మిగిలిందో తెలుసండి? వేదన. కొంతమంది జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా మిగిలేది ఏముంటుందో తెలుసండి? వేదనే మిగులుతుంది, బాధే మిగులుతుంది. ఒక మాట చెప్పండిరా, అలా స్వల్పమైన గ్రామం కాకపోతే ప్రియులారా, అలా వేదన ఉందని బెత్లెహేం కాకపోతే దేవుని దృష్టి దాని మీద పడేది కాదేమో. హల్లెలూయా. అన్నలా గోతులోకి యోసేపుని నెట్టయిపోతే ఆ కళ్ళ ఎప్పటికీ నెరవేరే కాదేమో. శద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుణంలో వేసేయకపోతే దేవుడు ఎంత గొప్పోడు ఇంకా ప్రజలకు అర్థం కాకపోతేనేమో. సింహాల బోన్లో ధాన్యాలు వేయకపోతే ప్రియులారా, దేవుడు పవర్ ఏంటి ఇంకా ప్రజలకి తెలియకపోతేనేమో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? వేదన నొందిన బెత్లెహేం. ఎవరు జీవితంలో వేదనతో, నిరాశతో, నిస్పృహతో, ప్రియులారా స్పృహలో ఉండే మాటలు నేను చెబుతున్నాను. వేదనతో ఒకవేళ బ్రతుకుతూ ఉంటుంటే వేదన తొలగించే దేవుడా. హల్లెలూయా. ఆ వేదన నొందిన బెత్లెహేం మీద దృష్టి పెట్టాడండి. నేను అందుకే అంటాను, మన ప్రవక్తన, నడవడిక, వైఖరి ఇదంతానంట దేవుడు దృష్టి పడేటట్టుగా ఉండాలంటండి. ఎవరి దృష్టి అండి? దేవుడు దృష్టి పడేటట్టుగా ఉండాలి. చూసాడా నీ బిజినెస్ని, నీ ప్రార్థనని, నీ పాటని, నీ మాటని, నీ ప్రయాసని, నీ కష్టంని చూసాడా? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరైనా దీవెన పొందాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? దించండి. ఒక మాట చెప్పనా, చేసిన దేనికి కూడా ఇక్కడ ప్రతిఫలం ఆశించకూడదు, అప్పుడు వస్తుంది దీవెన. చేసిన దేనికి ఇక్కడ ఏం చేయకూడదు? ప్రతిఫలం ఆశించకూడదు. నేను ఇది చేశాను, నా కొరకు చెప్పారా పాస్టర్ గారు అని నువ్వు ఆశించకుండా పెట్టుబడి పెడితే అక్కడి నుంచి వస్తుంది దీవెన. చేసింది చేసినట్టు కనబడిపోయింది అనుకోండి, 30 చీరలు ఇచ్చి పాస్టర్ గారు కిస్మిస్ పండుగకి వెళ్తున్నారు కదా అడవిలోకి, నా పేరు రాయండి, బ్యానర్ రైస్ పెట్టండి అన్నారనుకో, ప్రతిఫలం ఏమవుదు? వాక్యం ఏం చెప్తుంది? కుడి చేతికి ఇచ్చింది నీ శరీరంలో ఇంకో పాటుకే తెలియకూడదు అంట నువ్వు చేసింది. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఆడంబరాలు అడావిడి లేదండి. నీకు దీవెన నిలిచుండాలంటే, ప్రతిఫలం నిలిచుండాలంటే చేసింది ఎవరికి ఏం చేయకూడదు? పెట్టుబడి కింద పెట్టాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆకుమడి ఉంటుంది కదండి, ఉడుపు చేనికి ఆకుమడి ఉంటుందా? ఆకుమడి ఏంటది? అన్ని రైస్ బస్తాలు పండితే ఒక మూట పక్కకు తీస్తారు, చిరాకు వచ్చి అది కూడా తినేశారు అనుకోండి, పండుతుందా? సరే, పోనీ ఆకుమడికి విత్తనాలు చిమ్మితే ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పటికీ ఇలాంటి వార్త ఎప్పుడైనా విన్నారా? ఆకుమడికి రెడీ చేశారు కదండి పొలం, ఆ పొలం అంట వేసిన విత్తనాలను తినేసిందండి అన్న వార్త ఎప్పుడైనా విన్నారా? తినేస్తున్నారు కొంతమంది. ఆకుమడి ఏంటో, ఆ వడ్లు ఏంటో అందరికీ తెలుసు. తెలియకపోతే చివరిలో అడగండి, నేను చెప్తాను. హల్లెలూయా. బాగా అర్థమయ్యేలా చెప్తాను. గట్టిగా వెళ్ళు చెప్పండి. అర్థమవుతున్నా ప్రియులారా? ప్రతిఫలాన్ని ఇక్కడ ఏం చేయకూడదు? ఆశించకూడదు. అప్పుడు నీ జీవితంలో ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఎవరు హెచ్చించాలండి? నువ్వు కనబడాలనుకున్నావు, అటర్ ఫ్లాప్ అయిపోతావు, గొలియత్తిగాళ్ళకి పడిపోతావు, అడ్రస్ లేకుండా పోతాం. ఆ అధ్యాయులను తప్ప మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు? సండే స్కూల్ టీచర్ గారు చెప్పండి, కనబడ్డా? సండే స్కూల్ టీచర్లు చెప్పండి, కనబడ్డా? గొలియాతు దావీదు స్టోరీ చెప్పండి, సండే స్కూల్ ఎక్కడ ఉంటుందండి? ఉందా అసలు అలాంటి సండే స్కూలు? ఉంటే సండే స్కూలే కదా అసలు, కదా? ఉన్నాడా? మరలా ఎక్కడ కనబడ్డా? అటర్ ఫ్లాప్ అయిపోయాడు.
వేదన నొందిన వ్యక్తిగా ఉన్నావా? బాధ నొందిన వ్యక్తిగా ఉన్నావా? గుండంతా వేదనతో నిండిపోయిందా? దృష్టి పెట్టే దేవుడు ఉన్నాడు, గమనించే దేవుడు ఉన్నాడు. ఒకవేళ అది నీ పాపము వేదన, పాపం చేస్తూ వేదన పడుతున్నా వదిలేయ్. మందు త్రాగుతూ వేదన పడుతున్నా వదిలేయ్. అసత్యంలో ఉంటూ వేదన పడుతున్నావా? వదిలేయ్. ఎదుటి వ్యక్తులు నిందించి వేదన పడుతున్నావా? వదిలేయ్. మీరు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. 31st నైట్ దేవదూతలు రెడీ అయ్యి రావడం కాదు. ఇప్పటి నుంచి ఎవరిని గాయపరుస్తున్నారు, ఎవరిని బాధ పెట్టారు, ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎలా నడుస్తున్నారు, ఇప్పటి నుంచే శుద్ధీకరించుకోవాలి. మన దాంట్లో పాంప్లెట్ పెట్టని చూసారా మీరు? ఇంచుమించు 24వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు పెట్టారండి అయ్యగారు శుద్ధీకరణ కోడికలు. అందులో ఒక రోజు వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. అర్థమవుతుంది? శుద్ధీకరించుకోండి, శుద్ధి చేసుకునే దినాలుగా మార్చుకోండి. వీటిని శుద్ధీకరించుకోండి. మిస్టేక్స్ అని రాసుకోండి, వాటిని సరి చేసుకోండి, ఒప్పుకోండి. 31st నైట్ ఒక్కరోజే సరిపోదు. దైవజనులు పీటర్ని వచ్చినప్పుడు చెప్పారు, 3 నెలల ముందే మనకు శుద్ధీకరణ కోటాలో. పెద్ద ఆమేనంటలేదు ఎవరో. హల్లెలూయా. ఎప్పుడైనా శుద్ధీకరణ కోటాలో ముందు నుంచే స్టార్ట్ అయిన ప్రియులారా. ఏ వేదన, పాపపు వేదన, అసమాధానపు వేదన, అక్రమంగా నడుస్తున్న వేదన, బైబిల్ చదవలేని ఒకవేళ ఏ వేదన అయినా ఈ పూట మరలా అవకాశం ఈ ప్రభువా, దర్శించు ప్రభువా, నన్ను రేపండి ప్రభువా, మరలా పురుకొల్పండి ప్రభువా. ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ బెత్లెహేం మీద ప్రభు దృష్టి పెట్టాడు పిల్లరా. 3వ మాట చూపిస్తాను చూడండి మీకు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా, న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఏమొచ్చిందంటండి? కరువు. బెత్లెహేముకి ఏమొచ్చిందండి? మొట్టమొదటి ఏ బెత్లెహేం అంటే స్వల్పమైన బెత్లెహేం. రెండోది వేదన నొందిన బెత్లెహేం. మూడోది కరువు. ఆకలిగా ఉందంటండి బెత్లెహేం. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు తెలుసండి. దేని మీదైనా ఒక నింద వస్తే ఆ నిందను అలా ఉండనివ్వడండి దేవుడు. తొలగించేస్తాడు ఆయన దగ్గరికి వస్తే. ఆయన వస్తే అక్కడికి, ఒకవేళ ఆ గ్రామం ఆయన దగ్గరికి వచ్చినా, ఆయన గ్రామం దగ్గరికి వచ్చినా, మనం ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన మన దగ్గరికి వచ్చినా ఏదో అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా. బెత్లెహేము అంటే రొట్టెల గృహము. మీ పక్కవారితో ఒక్కసారి బెత్లెహేం అంటే రొట్టెల గృహం అనండి. ప్రైజ్ ది లార్డ్. బెత్లెహేం అంటే రొట్టెల గృహం ప్రియులారా, రొట్టెల గృహం. వింటున్నారా? వినండి. ఏం కొరత వచ్చినాయి అక్కడ? రొట్టెల కొరత వచ్చింది. చూడండి, అసలు జీవితకాలం బెత్లెహేము నింద పోవడానికి, బెత్లెహేం అవమానం పోవడానికి, బెత్లెహేం యొక్క వచ్చిన ఆ నిందంతా పూర్తిగా తొలగిపోవడానికి సజీవమైన రొట్టె పుట్టేసిందండి అక్కడ. ఇయో బెత్లెహేం, నువ్వు రొట్టెల గృహం నీ పేరు, కానీ అవమానం కలిగింది. నీ దగ్గర ఆహారం లేదనే వార్త వినబడి చాలామంది నిన్ను వదిలి మోయాబు వెళ్ళిపోయారు. విషయం చెప్పమంటారా? బెత్లెహేమును వదిలేసి మోయాబు వెళ్ళిపోయారు కదండి. ప్రపంచంలో ఎవరైనా ఇప్పుడు యెరూషలేం వెళ్తే ఖచ్చితంగా అందరూ బెత్లెహేం దగ్గరికే రావాలి, యేసు పుట్టిన దగ్గరికి వచ్చి చూడాలి. ఒక్కసారి వదిలి వెళ్ళిపోయారు, అవమానం కలిగిందని. ఒకసారి వదిలి వెళ్ళిపోయారు, ఆహారం లేదని. ఒకసారి వదిలి వెళ్ళిపోయారు, నిందేసి వెళ్ళిపోయారు. నయోమి వెళ్ళిపోలేదండి, రొట్టెల గృహాన్ని వదిలి వెళ్ళిపోలేదా? కొరత వచ్చింది, సజీవమైన రొట్టె పుట్టేసింది. ఇంకా శాశ్వత కాలం బెత్లెహేం యొక్క నింద, అవమానం ఏమైపోయిందంటే తొలగిపోయింది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికే. ప్రపంచంలో ఒకవేళ అనేకమైన గొడవన్స్ ఉంటాయి ప్రియులారా, అందులో ధాన్యం ఉంటుంది, అయ్యన్నీ ఎండిపోవచ్చు, ఎక్కడైనా ఆహారం తొలగిపోవచ్చు, కానీ యేసు అనే ఆ సజీవమైన రొట్టె ప్రియులారా ఎప్పటికీ కొరత ఉండదు ఇంకా రొట్టె. హల్లెలూయా. ఉంటుందంటారా? అది శాశ్వత కాల శోభాతిశయమును దేవుడిచ్చే దేవుడు అండి. అందుకే ఆయన అడుగు పెట్టనివ్వాలి, ఆయనకి ప్రయారిటీ ఇవ్వండి. మీ ఇంట్లో ఆయనకి మొదటి స్థానం ఇవ్వండి. నిండా స్టార్లు ఇట్టు, కానీ స్టార్ అయి నువ్వు స్టార్లా బ్రతకపోతే ఉపయోగం ఉండదు. వెనకడికి ఒకడు సామెత చెప్పాడండి, ఇంటి మీద స్టారు, ఇంటి కింద బారు, రాత్రంతా పోరు అంటట్టు. ఇంటి మీద స్టారు,
ఇంటి కింద బారు, రాత్రంతా పోరు. ఇలాంటి క్రైస్తవులు మీరు ఎవరో కాదని నేను నమ్ముతున్నాను. అలాంటి నామకార్థ బ్రతకట్లేదని నమ్ముతున్నాను. ఒక చిన్న మాట మీ అందరికీ, ఒక పెద్ద మెసేజ్ ఒక మాటలో చెప్పేయమంటారా? మీకు ఒక్క మాటలో చెప్పేయమంటారా? ఇందులోది కాదని చెప్పను. ఒక మాటలో, మరియా క్రైస్తవురాలే, ఆ వంశంలోనే పుట్టింది, అన్యురాలు కాదు. అవునా కదా? చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి కదా. క్రైస్తవురాలే. ఇంకో విషయం తెలుసా? కన్యక గర్భవతి కుమారుని కంటాది అన్న ప్రవచనం మరి కూడా తెలుసు. తెలీదా? కానీ ఆమెకి అలా జరుగుతుందని ఆమెకి తెలీదు. అది చిత్రం. తెలీదండి ఆ ప్రవచనం. మెస్సయ్య పుడతాడని తెలీదా? తెలుసండి. యోసేపు కూడా తెలుసు ఆ ప్రవచనాలు. కానీ ఆ ఇంట్లో ఆ వంశంలో పుడతాడని, నాకే కుమారుగా పుడతాడని యోసేపు అనుకోలేదు. రాక టైంలో కూడా నువ్వు అనుకో, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో నిబంధనలు, ఎన్నో వాక్కులు ఉన్నాయి ప్రియులారా. అందులో రాసి ఉన్నాయి అనుకుంటావు. నువ్వు ఏలతావని, నువ్వు పరిపాలన చేస్తావని, నువ్వు ఆయన పట్టప్రాణిగా ఉంటావని, యుగయుగాలు ఆయన పక్కన ఉంటావని నువ్వు ఊహించవు. మరియా ఎన్నిసార్లు చదువు ఉండదు? యెషయా గ్రంథం చదువు ఉండదా? కన్యక గర్భవతి కుమారుని కంటే, ఎవరో ఆ ధన్యురాలు, ఎవరో ఆ భాగ్యవంతురాలు, ఎవరో పైనుండి ఆవిడ అనుకున్నప్పుడల్లా ఈవిడికి వినపడలేదు. నువ్వే అని అన్నట్టు దేవుడి పైన నువ్వు అనుకుంటున్నావు. ఎవరో ఎవరో ఆయన పక్క నుండి పరిపాలన చేసేది, ఎవరో ఆ రాజు, ఎవరో ఆ రాణి, ఎవరో ఆ ధన్యుడు అనుకుంటే ప్రభు అంటాడు, నువ్వే బిడ్డా, నువ్వే నువ్వే. అమ్మో, దేవుడు మనకిచ్చే ఘనత, ఖ్యాతి, గొప్పతనం, ఔన్నత్యం, రాజరికం దేవుడు మనకిచ్చేదాన్ని ఎక్కడా మనం పొందలేం ప్రియులారా. ఆయన దగ్గరే మనం పొందుతాం. సరే, ఇంకొక మాట చెప్పనా? మరియ క్రైస్తవురాలే, యోసేపు క్రైస్తవుడే, ఆ వంశంలో సంబంధించిన గొర్రెల కాపరులు క్రైస్తవులే. అర్థమవుతున్నా ప్రియులారా? వీళ్ళందరూ కూడా జ్ఞానులు, వీళ్ళందరూ కూడా దేవుని నమ్మిన వారే. అన్న, సిమియోను, వీళ్ళందరూ క్రైస్తవులే. కానీ ఒక్క ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి, వినాలందరూ. చిన్ననాటి నుండి క్రైస్తవ్యం తెలుసు, ప్రవచనాలు తెలుసు, నిబంధనలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు తెలుసు, అన్నీ తెలుసు. నామకార్థంగా బ్రతకలేదు వాళ్ళు. అంత భక్తి చేసిన నామకార్థంగా బ్రతికారా? ఈరోజు క్రిస్టియానిటీలో ఏం పని చేస్తుందండి? నామియల్ క్రిస్టియానిటీ. ప్రైజ్ లార్డ్. రోషం లేని బ్రతుకుతున్నారండి, పౌరుషం లేని బ్రతుకుతున్నారండి. ఒక క్రైస్తవుడిగా ఈ భూమి మీద నువ్వు పుట్టావంటే భారతదేశపు సైనికుడి కంటే ఎక్కువ నీ రేంజ్ అసలే. అంత డిసిప్లిన్, అంత క్రమశిక్షణ, అంత మాదిరి, అంత వైఖరి అన్నిటిలో కూడా నువ్వు ఉండాలి. ఆర్మీలో ప్రియులారా ఇలా చుట్టూ కటింగ్ ఇంకిపోతే కావాలని లాగుతారంటండి. ఇలా డిసిప్లిన్ ఉండాలి అన్నిట్లో. క్రైస్తవుడుగా నీ క్రమశిక్షణ చూసి అన్యుడు ట్రాక్లో పడిపోవాలి, క్రమశిక్షణలోకి వచ్చేయాలి. నామియల్ క్రిస్టియానిటీ లేదండి వీళ్ళు. ఎవరిలో అన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా అలిసిపోలేదు అన్న. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వదిలేదు క్రిస్టియానిటీని. ఎవరో? సిమియోను. గొర్రెలు మేపుతూ ఉన్నా దాన్నే లాభంగా అనుకోలేదు, వెళ్ళి ప్రభువుని ఆరాధన చేస్తున్నారా. జ్ఞానులైన కూడా ప్రియులారా నామకార్థంగా బ్రతకలేదు. మాకు అది తెలుసు, ఇది తెలుసు, లేఖనాలు తెలుసు అనుకోలేదు, చిన్న నక్షత్రాన్ని వెంబడించేస్తున్నారా. ఎప్పటి నుంచో క్రైస్తవ్యంలో ఉన్న నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటుంది మరియా. యోసేపు నీతివంతుడు, చాలా మంచివాడు, భక్తిగా బ్రతుకుతున్న వ్యక్తి, రహస్యముగా ఆమెను విడనాడాలనుకున్నాడంట. అంటే క్రిస్టియానిటీలో ఉన్నాడు, నిబంధనలు తెలుసు, నియమాలు తెలుసు. నామ్యల్ క్రిస్టియానిటీ ఉందండి. నేను అంటాను, నామకార్థం అనేది నీ దరిదాపులకు రానివద్దు. వీళ్ళందరూ చెప్పాలంటే క్రిస్టియానిటీలో ఉన్నారు, అన్యులు కాదు వీళ్ళెవరో. బైబిల్ అన్యరాజులు కూడా, కోరేష్ అన్యరాజు, నెబుకద్నెజర్ అన్యరాజు, వీళ్ళందరూ ఉన్నారు పిల్లారా. కానీ వీళ్ళు అన్యులు కాదు, క్రిస్టియానిటీలోనే ఉన్నారు, క్రైస్తవ్యంలోనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా నామకార్థత అనేది వచ్చిందా? చెప్పట్లేదు మీరు, రాలేదు. మనకు కూడా ఏమవ్వకూడదు. లైటింగ్ పెట్టుకో, ఏసై నీ గుండెలో ఉండి లైటింగ్ పెట్టుకో, ఏసై నీ గుండెలో ఉండి స్టార్ పెట్టుకో, ఏసై నీ గుండెలో ఉండి క్రిస్మస్ పెట్టి 100 మందికి భోజనం పెట్టుకో. ముందు ఆయన లేకుండా ఏం చేసినా వేస్ట్, ఆయన ఉండి నువ్వు పెట్టుకున్న తప్పేం లేదు. ఆయన లేని స్టార్లు, ఆయన లేని లైటింగ్లు, ఆయన లేని ఫైటింగ్లు ఎందుకండి? ఆయన లేని ఈటింగ్లు ఎందుకండి? ఆయన లేని డ్రింకింగ్లు ఎందుకండి? ప్రైజ్ లార్డ్. చేతులు ఎత్తట్లేదు భక్తులు. యేసు ప్రభు లేకుండా స్టార్ ఎట్టి వచ్చారేంటి?
ప్రైజ్ లార్డ్. ఏ బెత్లెహేమో తెలుసా? ఆకలిగా ఉన్న బెత్లెహేం. నేను ఒక మాట, ఈ మాటను కొంచెం వేరే రూట్లో కూడా చెప్తాను. నిజంగా వాక్యం అనే ఆకలి, యేసయ్య పుట్టాలనే ఆకలి, యేసు కావాలనే ఆకలి. ఆ బెత్లెహేం ఏమి కొన్న ఆకలి? ఏం బెత్లెహేం అండి? దాన్ని మనం స్పిరిచువల్ వేలో తీసుకుంటే, ఆత్మ సంబంధ మార్గంలో తీసుకుంటే ఆకలి ఉంది. ఆకలి అంటే రొట్టె. ఆ రొట్టె కావాలి, మేత కావాలి. ఆ మేత ఎవరో? యేసయ్యే. ఆకలి తీర్చడానికి ప్రియులారా, శాశ్వత కాలం ఆకలి తీర్చేయడానికి యేసయ్య అక్కడ పుట్టడానికి బెత్లెహేంకి ఆకలి అంతా తీరిపోయింది. అర్థమైందా నేను చెప్పిన మాట? మరలా చెప్తున్నాను మీకు. బెత్లెహేం ఆకలిగా ఉంది. బెత్లెహేం రొట్టెల గృహం అని సజీవమైన రొట్టె పుట్టేసింది. మీకు బెత్లెహేంకి ఆకలి ఉందా? చెప్పండి. మీరు చాలాసార్లు గమనించలేదు, ఆత్మ సంబంధులకి సరైన మేత దొరికితే, సరైన వాక్యం దొరికితే, సరైన ఆరాధన దొరికితే ఆకలి ఉండదు. 18 రకాల కూరలు వేసారు, బాధపడతారని తిన్నారు, కానీ మీ కడుపు నిండిపోయింది ముందే. నిండలేదా? అబద్ధమా చెప్పండి? ఫస్ట్ క్రిస్మస్లోనే దేవుడు దిగి వచ్చాడు ప్రియులారా. దర్శించడం మొదలు పెట్టేశాడు తన ప్రజల్ని. ఏం వార్త తినబడుతుందో తెలుసా? నయోమికి, వేదనతో ఉన్న నయోమికి, అరే అని ఇంతమందిని పోగొట్టుకున్న నయోమికి మరలా ఒక చిగురు లాంటి వార్త, చిగురు పుట్టించే వార్త. నీకు ఎప్పుడు బెత్లెహేము నుంచే వస్తుంది ఇన్ఫర్మేషన్, మోయాబు నుంచి రాదు. ఈమె మోయాబులో ఉంది, కానీ దృష్టి అంతా ఎక్కడుంది, ఆలోచన అంతా ఎక్కడుంది తెలుసండి? బెత్లెహేం మీదే. కొంతమందికి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తారు, కానీ ఎంతసేపు మా అమ్మ మా నాన్న. మీ విషయంలో మాత్రం అది ఉండకూడదు. ఏమన్నాడు? కుమారి, నీ స్వజనాంగాన్ని, నీ తండ్రి ఇంటి వారిని ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. మరి తండ్రి ఉంటున్న వీధిలోనే ఉంటున్నాం, మనకి ఏం చేయాలి? ఆ వీధిలోనే ఉంటుంటే ఏం చేయాలి? నాన్న నువ్వెవరో నేను మర్చిపోయాను, దేవుడు మర్చిపోను, నన్ను నువ్వు మర్చిపోను, నేను నిన్ను మర్చిపోను అని కాదు అర్థం. తండ్రిని చూడొద్దు, తల్లిని చూడొద్దు అని కదా అర్థం. వారి ఆలోచన ప్రకారం, వారి నడిపింపు ప్రకారం మనం ఏం చేయకూడదు? దేవుని ఆలోచన ప్రకారం ప్రేమగా వారితో మాట్లాడాలి. కొంతమందికి అనుకోని రీతిగా ఆ వీధుల్లోనే పక్కనే అయిపోతుంటాయి పెళ్ళిళ్ళు. మనం ఏం చేయగలం? నువ్వెవరో మర్చిపోమన్నారు మా పాస్టర్ గారు అన్నారు అనుకో, మీరందరూ మర్చిపోయేలాగా నన్ను లేకుండా చేసేస్తారు భూమి మీద. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను వినండి. ఏం బెత్లెహేం అండి ఇది? స్వల్పమైన బెత్లెహేం. రెండోది వేదన నొందిన బెత్లెహేం. మూడోది ఆకలి. నేనంటాను, నువ్వే బెత్లెహేం. నీకు ఆకలి కావాలి. యేసయ్యని రొట్టె తినే ఆకలి కావాలి. యేసయ్యని తినే ఆకలి కావాలి. ఆయన భుజించే ఆకలి కావాలి, జీవాహారమైన. ఏమనుకుంటున్నారు నా కోసం పేతురు అంట? కొంతమంది క్లోజ్గా ఉన్నవాడికి తిప్పలో, దెబ్బలో, తిట్లు ఇవి కూడా ఉంటాయి. పేతురు గారి మంచి లక్షణం అంటే కంగారులో దీవెనో, ఆశీర్వాదమో, తిప్పలో, దెబ్బలో, తిట్లో తినేస్తాడు మొత్తం మీద. అలా అయినా తక్కువడేం కాదు, ఒక ప్రసంగానికి 3000 మంది రక్షించాడు. మామూలు అభిషేకం ఏం కాదు అయ్యగారిది. తెగింపు, ధైర్యం ఎక్కువ. హల్లెలూయా. పేతురు గారిని అడిగాడు, ఏమనుకుంటున్నారు నా కోసం? అలా మాట్లాడుతున్నారు, ఇలా అని చెప్పాడు. అందరూ కొంతమంది యేసుప్రభు అంటే ఒకసారి ప్రసంగం చేస్తున్నప్పుడు, నేనే జీవాహారం, నా శరీరం తిని రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు అంటే, చాలామంది అంటే ఆ మాటకి అభ్యంతర పడిపోయి ఆయన వదిలేసి వెళ్ళిపోయారంట. అడగాలనుకుంటే చాలామంది శిష్యులు ఉన్నారుగా. పేతురుని అడిగాడు దేవుడు కూడా. మాట్లాడవలుతుంటే మాట్లాడతారు పాస్టర్ గారు అయినా, దేవుడైనా. నువ్వు వచ్చేసేలాగా వందనాలు వెళ్ళిపోయావు అనుకో, నేను కూడా వందనాలు అమ్మంటాను అంతే. ప్రైజ్ లార్డ్. మరి అంతమంది ఉండగా పేతురుని ఎందుకు అడిగాడు? క్లోజ్నెస్ ఎక్కువ. అడిగాడు. అప్పుడు పేతురు ఏమో తెలుసా? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తామయ్యా? నీవు నిత్య జీవపు మాటలు నిలవాడా? నీ మాటలంటే బ్రతికేస్తున్నాం. నీలోంచి వచ్చి ఆ రొట్టె తింటే ఆ జీవం మేము బ్రతికేస్తున్నామయ్యా. మనుషుడు తింటున్న దేని వల్ల కాదండి, దేవుని మాట వల్ల బ్రతికేయాలి. ఫస్ట్ మనం ఆయన నోటి నుంచి వచ్చి మాట ద్వారా బ్రతికేయాలి. తెల్లవారుజాము చెప్తున్న మాట ద్వారా బ్రతికేయాలి. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నోట్స్ రాస్తున్నావు చూసావు, ఆ మాటల ద్వారా బ్రతికేయాలి. చాలామందికి సరైన బైబిల్ స్టడీ లేదు, సరైన ప్రార్థన లేవు. ఎందుకంటే దేవునితో సంబంధం లేకపోతే వేస్ట్ అండి ఇంకా జీవితం.
ప్రైజ్ లార్డ్. జీవితం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. యేసయ్యతో సరైన సంబంధం లేకపోతే, ఆయనతో టైం స్పెండ్ చేయకపోతే, ఆయనతో గడపకపోతే ఆ జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎదురు చూస్తూ ఉంటాడు నీ కొరకు దేవుడు. నేను అంటాను, నువ్వెంత క్రైస్తవుడైనా, ఎంత పరిచర్య చేసినా, ఎంతగా సామాన్లు తోమినా, ఎంతగా పరిచర్య చేసినా, ఎంతగా దైవజనుని సహకరించినా, పర్సనల్గా నీకు బైబిల్ స్టడీ, దేవునితో గడిపే అనుభవం, గంట ప్రార్థన, ఒక 2 గంటల ప్రార్థన, ఒక 3 గంటల ప్రార్థన, వ్యక్తిగతంగా కొన్ని అధ్యాయాలు చదవడం, దేవునితో కొంత సమయాన్ని నువ్వు కేటాయించకపోతే నీ ఆధ్యాత్మిక జీవిత శిఖరాలు ఎప్పుడో పడిపోయినట్టే. సీక్రెట్ అదే. యవనస్తులకైనా, చిన్నపిల్లలకైనా, ఎవరికైనా సరే దేవునితో నువ్వు గడపాలి. ఆయన తాకిడికి రావాలంటే ఎక్కడ ఉండాలి? మోషే 40 రోజులు దేవునితో ఉంటే ప్రియులారా, దిగొస్తుంటే ముఖం ఏం చేసింది? నువ్వు సీరియల్ దగ్గర ఉంటే సీరియలే కనబడతాయి, జబర్దస్త్ దగ్గర ఉంటే జబర్దస్తే, వ్యర్థమైన మాటలు చెప్పే వాళ్ళ దగ్గర ఉంటే అదే కనబడతాయి. నువ్వు దేవునితో సమయము కేటాయించలేదా, నీ లైఫ్ అంతా వేస్టే. నీ జీవితంలో ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు, మనశ్శాంతి ఉండదు, సంతోషం అనేది నీకు దూరం అయిపోతాయి. ఎందుకో తెలుసా? నీ సన్నిధిలోనే నిత్య. వ్యాపారాలు మొదలెట్టి దేవుడు దూరం అవ్వకండి. వ్యాపారం దేవునికి అడ్డుగా ఉండకూడదు. నువ్వు చేస్తున్న పని దేవునికి అడ్డుగా ఉండకూడదు. ఏది దేవునికి దూరం చేయకూడదు. నేను కోట్ల రూపాయలు వచ్చి అక్కడ ఉన్నాయనుకోండి, వినండి, అక్కడ ఉన్నాయి, దేవుని సందికి వెళ్ళాలి. ఆ కోట్ల రూపాయలను తొక్కేసి వెళ్ళి యేసయ్యని కౌగిలించుకోవాలి. మన పితరులు చేయలేదా? అపోస్తుల పాదాల దగ్గర డబ్బు ఉంది, నెత్తి మీద అభిషేకం ఉంది. ఇప్పుడేమో నెత్తి మీదకు డబ్బు వచ్చేసింది, అభిషేకం ఏమో కిందకు పోయింది. ఫైర్ ఫైర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఫైర్? ఎక్కడ ఉండాల్సిన స్థానం అది? నువ్వు యేసయ్యని ప్రేమించు. మొన్న చెప్పాను నేను మీకు, చాలా ఖరీదైనమాట. యాకోబు అన్ని సంపాదించుకుని దేవుని దగ్గర ఉంటేనే అదంతా కాపాడబడింది. 21 సంవత్సరాల మనశ్శాంతి ఉందా? ప్రైజ్ లార్డ్. నేను అంటాను ప్రియులారా, ఆకలి కొన్న బెత్లెహేం. ఏ బెత్లెహేం అండి? సరే, ఒక చిన్న విషయాన్ని మీకు చెబుతాను, వినండి. ఎవరు తీయవసరలేదు, వినండి అంతే. మలాకి పుస్తకం తర్వాత ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి మధ్యలో తెలియడం కోసం పెట్టారేమో అనుకోకండి. అంత కొత్త నిబంధన పాత నిబంధన తెలియని వాళ్ళు ఎవరుంటారు? దాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. ఏ కాలం అండి? దేవుడు 430 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి, సైలెంట్గా ఉండిపోయాడు. గబ్రియలు దూత కూడా దానికి ముందు కనబడుద్ది, మనకి మత్తయి సువార్త ముందు కనబడుద్ది, మలాకి జకరియా గ్రంథంలో కనబడుద్ది, ఆ గ్రంథాల్లో కనబడుద్ది. కానీ తర్వాత 430 సంవత్సరాలు భూమి మీదకి ఇన్ఫర్మేషన్ లేదు, వాక్కు లేదు, సైలెంట్ అయిపోయాడు. మరలా మీకు చెబుతాను ఒక విలువైన మాట. సరే, అది అయిపోయిన తర్వాత ఎక్కడ పుట్టాడండి దేవుడు? యోధా బెత్లెహేం అనండి. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దేవుడు, మౌనం అయిపోయిన దేవుడు మరలా మాట్లాడడానికి, వాక్కు రూపంలో భూమి మీదకి రావడానికి, శరీరం దాల్చి భూమి మీదకి రావడానికి స్తుతి ద్వారా ప్రారంభించాడు మళ్ళా పాటని. చాలామందికి ఇది అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. మీ చప్పట్లో మీ అమాయకం నాకు తెలుసు కదా. 430 సంవత్సరాలు మౌనం అయిపోయిన దేవుడు యోధా బెత్లెహేంలో పుట్టాడు. యోధా అంటే ఏంటి? అది అక్కడి నుంచి ప్రారంభించాడు దేవుడు మరలా తన జీవితాన్ని. ప్రైజ్ లార్డ్. తన ప్రస్తావాన్ని ప్రియులారా, మరలా తన జీవితాన్ని, అంటే తన భూమి మీదకి రావడాన్ని ప్రియులారా పాట ద్వారా స్తుతి ద్వారా ప్రారంభించాడు. నీ జీవితంలో ఆగిపోయిన దాన్ని, వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని మరలా దేని ద్వారా ప్రారంభించాలి? యోధా బెత్లెహేం అనండి. యోధా అంటే ఏంటండి? స్తుతి. చదువుదాం చూడండి, ఆదికాండం 49:8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. చాలండి, హల్లెలూయా. నీ సహోదరులు నిన్ను స్తుతి. యోధా అంటే కూడా స్తుతి ప్రియులారా. మరలా అంటారు, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ పేరు చెప్తే ఇంకా స్తుతి వస్తూ ఉంటుంది అబ్బాయి, నీ పేరు చెప్తే స్తోత్రం వస్తూ ఉంటుంది. యోధా అంటేనే స్తుతి. ఆమేన్ చెప్పండి. ఈ బెత్లెహేం వెళ్ళి 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 ఎక్కడ కలిసిందంటే తెలుసండి? యోధాలో కలిసిందంట. యోధా బెత్లెహేం అనండి. యోధా అంటే ఏంటి? స్తుతి స్తుతి స్తుతి. అందులో కలిసిందంటండి.
దావీదు కూడా ఈ బెత్లెహేముకు సంబంధించినోడే పిల్లరా. 17వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 17:12 చదవండి. సామ్యుయేలు మొదటి పుస్తకం 17:12 చదవండి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 80 కుమారులు ఉండిరి. చాలండి. హల్లెలూయా. యోదా బెత్లెహేము వాడైన ఎఫ్రాతి అను యెషయి యొక్క కుమారుడు అండి. హలో, దావీదు కూడా యోదా వంశానికి సంబంధించినోడే అంటున్నారా? ఏ వంశానికండి? దావీదు అన్నిటికంటే ఎక్కువగా చేసింది ఏంటండి? ఆరాధనతో అటుపక్కన గొలియాతు కూలిపోయాడు. ఈ బెత్లెహేము వెళ్ళి ప్రియులారా, యోధాలో ఉంది. ఈ స్వల్ప గ్రామమే, ఎన్నికలేని గ్రామమే, వేదన నొందిన బెత్లెహేమే, స్వల్పమైన బెత్లెహేమే, ఆకలిగా ఉన్న బెత్లెహేమే. కానీ మంచి ప్లేస్ ఎందుకు ఉందండి? ఎక్కడుందో తెలుసండి? యోధాలో ఉందండి. ఇదే యోధాలో ఉన్నందుకు దాని రేంజ్ ఏమైపోయిందంటే, స్తుతించే చోట, పాడే చోట, ఆరాధించే చోట, దేవుని గొప్ప చేసే చోట మనం ఉంటే మన స్థాయిలు ఆటోమేటిక్గా ఏమవుతాయి? మీరు చాలామంది పేదరికం అనిపిస్తున్నారు, చాలామంది దరిద్రత అనిపిస్తున్నారు, చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడిపోతున్నారు, చాలామంది ఆ ప్రశ్నను తినేస్తుంది ప్రియులారా. ఇది నేను అంటాను, పర్సనల్గా ఆరాధనలు మొదలు పెట్టండి. మీరు ఒక చిన్న పని చేసుకోవచ్చు. అక్క మా ఇంటికి రాక 2 గంటలు మన ఇద్దరం ఆరాధన చేసుకుందాం, ఒక అరగంట ప్రార్థన చేసుకుని మొదలు పెట్టండి. December 31 లేకపోతే రాత్రో పగలో లేకపోతే మద్దూరులందరూ కలిసి ఒక రాత్రి ఓల్ నైట్ ప్రేయర్ చేస్తున్నాం కదా, ఒక 2 గంటలు ఆరాధన చేసుకోండి. 1 గంట నేను వస్తాను ఏదో టైంలో. ఆరాధన చేయండి, మీ ఇంటి దగ్గర మొదలు పెట్టండి. సరే, ఇంకొక మాట చెప్తున్నాను. మీ భర్త కొరకు ఎన్నో సంవత్సరాల ప్రార్థన, మీ పరిస్థితుల కొరకు ఎన్నో సంవత్సరాల ప్రార్థన కదా. ఈ పని చేయండి సార్, నేను ఈ సంవత్సరం ఏం చేస్తానంటే నా పరిస్థితుల కొరకు, నా భర్త కొరకు, పిల్లోడు కొరకు ఒక 2-3 నెలలు ప్రతిరోజు గంట సేపు ఆరాధన చేస్తాను. అడ్వాన్స్గా స్తుతి ఆమెను చెప్పండి గట్టిగా. అడ్వాన్స్గా స్తుతి చెల్లిస్తాను. ఎవరని వచ్చి నీ భర్త రకరకాలుగా మారిపోయాడు, ఎలా పడతాను కనపన్నాడు, నేను ఏ నమ్మనుగా, నా భర్త తొందరలో మారిపోబోతున్నాడుగా. ప్రైజ్ లార్డ్. అలా అనండి. ఒక 5 నెలల శాలరీ పట్టలేదా? ఏమీ కాదుగా. ఎందుకు పడలేదు తెలుసా? 5 నెలల శాలరీ ఒక్కసారి నా జీతం పెంచి కొత్తగా శాలరీ అయిపోతున్నాడుగా. ఆమె అనొచ్చుగా. చెప్పండి గట్టిగా. స్తుతులు చెల్లించండి, స్తోత్రాలు చెప్పండి. స్వల్పమైన గ్రామమే, ఎన్నికలేని గ్రామమే, అర్హత లేని గ్రామమే, వెళ్ళి ప్రియులారా యోధాలో చేరింది. యోధాలో ఉంది. యోధా బెత్లెహేము. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూడండి, రూతు గ్రంథంలో కూడా పిల్లలు ఏముందో చూడండి. అక్కడ ఒకసారి 2వ అధ్యాయం చదవండి, 1-2. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. 1-2. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. అదిగో ఏ బెత్లెహేము అండి? అందరూ అనరండి బాబు ఆ మాట. యూదా బెత్లెహేము అనండి. అక్కడ ఉందండి సీక్రెట్. స్తుతి వింటం కాదు, వదిలేయడం కాదు, ఆచరణలో పెడితే కార్యం జరుగుతుంది. వెళ్తా దేవుని స్తుతించుకుంటూ వెళ్తే ఇంటి దగ్గర పాటలు మొదలు పెట్టండి. ప్రైజ్ లార్డ్. ఈ బెత్లెహేము ఎక్కడుందో తెలుసాడు పిల్లరా? యోధా. ఒకసారి యోధా వారికి ఉన్న ఒక ఆయుధం, వాళ్ళకున్న ఆలోచన ఒక మాట చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదివి పెట్టండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన. అదిగో యోధా వాళ్ళు చేసిన పని ఏంటండి? వాళ్ళ ఆయుధమే అదండి. 4 వైపుల నుంచి శత్రువులు వచ్చారు. మనం ఎంత హడావిడి చేద్దాం? 4 వైపుల నుంచి శత్రువులు వస్తాయి, మనం ఏం చేద్దాం? ఎవరిని పోగు చేసుకుందాం? కానీ యోధావారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసండి? పాటలు పాడుతున్నారంట, స్తుతించడానికి మొదలుపెట్టారంట, దేవుని గొప్ప చేయడానికి మొదలుపెట్టారంట. హలో, నీకు జ్వరమో అని డాక్టర్ గారు చెప్పారు నీకు ఎప్పుడన్నా? పాట పాడావా?
స్తోత్రబలి అర్పించేదాము, మంచి యేసు మేలు రిపోర్ట్లో 300 షుగర్ ఉందని చెప్పారు. చేసేను మేలులెన్నో పాడి పాడి పొగడేది అన్నావా అక్కడ? అక్క 300 బతకనన్నారు. నువ్వు పాట పాడు. 4 వైపులకి శత్రువులు వచ్చేస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. కత్తులు, కటారాలు ఇవన్నీ పట్టుకుని, ప్రియులారా డాలు వీటన్నీ పట్టుకుని వస్తుంటే ఇటుపక్క బృందం ఏం చేస్తున్నారు తెలుసండి? రాజులే అయినా, అధికారులే అయినా భయమేంటి మాకు, భయమేంటి? రాజులే అయినా, అధికారులే అయినా భయమేంటి మాకు, భయమేంటి? రాజులే అయినా, అధికారులే అయినా భయమేంటి మాకు, భయమేంటి? జయము నీదే, జయము నీదే ఓ సేవకుడా, భయము లేదు, భయము లేదు ఓ సైనికుడా. జయము నీదే, జయము నీదే ఓ సేవకుడా. 2 చేతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు మాతో ఉండి చేయి పట్టి నడుపగా భయమేంటి, భయమేంటి? యేసుక్రీస్తు మాతో ఉండి చేయి పట్టి నడుపగా భయమేంటి మాకు, భయమేంటి? యేసుక్రీస్తు మాతో ఉండి చేయి పట్టి నడుపగా భయమేంటి? ఓ యేసుక్రీస్తు మాతో ఉండి, పక్కవారితో చెప్పండి, భయమేంటి నీకు, భయమేంటి నీకు? జయము నీదే, జయము నీదే ఓ సేవకుడా, భయము లేదు, భయము లేదు ఓ సైనికుడా. భయము లేదు, భయము లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అటుపక్క నుంచి శత్రువులు వచ్చేస్తుంటే, యోధావారి మీదకి వస్తుంటే ప్రియులారా, యోధావారు ఏం చేస్తున్నారంటే పాడడానికి, స్తుతించడానికి మొదలుపెట్టారు. వాళ్ళ ఆయుధం అదే. నీ ఆయుధం ఏంటి? స్తుతి ఆరాధనే. నీ ఆయుధం ఏంటి? పాటే. నీ ఆయుధం ఏంటి? నువ్వు ఒకవేళ అల్పమైన బెత్లెహేమైనా, వేదన నొందిన బెత్లెహేమైనా, ఆకలిగొన్న బెత్లెహేమైనా, స్వల్పమైన బెత్లెహేమైనా, ఎన్నిక లేని బెత్లెహేమైనా, నీలో స్తుతి ఉందే. చప్పించేద్దాం అనుకుని వెళ్తేనంటండి, ఇజ్రాయిల్లో ఏమి లేదంట, మంత్రమైన లేదంట. తర్వాత అంటాడు వారిలోనంట రాజు యొక్క జయధ్వని ఉందంటండి. చూస్తారు చూడండి ఆ మాట ఏముందంటండి? రాజు యొక్క జయధ్వని, జయధ్వని వారిలో ఉందంట. చూడండి మీరు సంఖ్యాకాండం 23:22. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. హల్లెలూయా. వీరిలోనంటే ప్రియులారా వినండి, వినండి, మీ వేగం పెరగాలంటే, గురుపోతు లాంటి వేగం రావాలంటే ప్రియులారా, నీలో జయధ్వని ఉండాలి. నీరసిల్లిపోయిన పాటలు కాదు, ఉసూరుమంట పాడుతున్న పాటలు కాదు, ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటే ఆ స్తుతి ఆరాధన ఉన్న వ్యక్తికంట గురుపోతు లాంటి వేగం ఉంటుందంట. ఆ వేగానికి ఇంకెవరు ఏం చేయలేరు. చూడండి ఇప్పుడు యుద్ధాలు చేయడంలో దావీదు ఏమన్నా ప్రావీణ్యుడా? మాట్లాడండి. ప్రావీణ్యత నొందునోడా? గొప్ప వ్యక్తా? సౌల్ క్లారిటీగా అన్నాడు, నువ్వు బాల్యం నుండి అతను యుద్ధాభ్యాసం చేసిన అతను కొట్టడానికి నీకు ధైర్యం సరిపోదు, బలము సరిపోదు. ఇలాంటి దావీదికి ఎలాంటి వేగం వచ్చిందో చెప్పనా? హూషై ఏమన్నాడు తెలుసా? నీ తండ్రియు అతని పక్షం ఉన్నవారు మహాబలార్జునులు, అడవిలో పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారై రేగిన మనసు గలవారు. అతను అందరితో ఉన్నాడు బాబోయ్, ఒంటరిగా ఉంటాడు. నీ తండ్రి కనబడితే సింహం లాంటి గుండు కలిగినోడు కూడా దిగులు నొంది చచ్చిపోతాడా? గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి గురుపోతు లాంటి వేగము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? రాజు యొక్క జయధ్వని ఉంది దావీదులో. ఏముందండి? నా దీపమును వెలిగించువాడు, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఎవరు పాట రాయాలన్న కీర్తనలోంచి ఏదో ఒక మాట తీసుకోవాలా? రాజువైన దేవా నిన్ను, గనుడవైన రాజా
145వ కీర్తన, అందులో ఉన్నాయి నా మాటలు. రాజు అయిన నా దేవా, నిత్యము నిన్ను స్తుతించేది, నీ నామము నిత్యము కీర్తించేదను. ఎక్కడుందండి? ప్రపంచంలో ఎవరు ఏ మాటలు తీసుకోవాలన్నా ఇందులోంచే, దేవా నా మొర ఆలకించుమా, 61వ కీర్తన. స్తోత్రము స్తోత్రమని కీర్తనలోదే కదండి. మరి గొర్రెపోతు వేగం ఎక్కడి నుంచి వచ్చిందండి దావీదు కంటే? ప్రియులారా, రాజు యొక్క జయధ్వని ఉంది. మీ దగ్గర ఏ జయధ్వని ఉండాలి? గొడవలకు వెళ్ళే జయధ్వని కాదు, మనుషుల మీద కేకలేసే జయధ్వనులు కాదు, రాజు యొక్క జయధ్వని నోట్లో ఉండాలి. పాట ఎత్తితే చాలు. వస్తున్నాడు చూసావా, 6 మూరలు జానడు సూర్యుడు, వీరుడు ధీరుడు, అమ్మో కంగారు పడక, యుద్ధము యెహోవా. దావీదు మామూలుడు కాదయ్యా, ఆగవయ్యా. రాజులు మనకవు శూరులు. ఇంక కూడా వచ్చాడు మనోడు, కండలు చూడవయ్యా, హైట్ చూడవయ్యా, ఈడు చూడవయ్యా, ఎంతో ఫిలిష్తీయుడు. ప్రైజ్ ది లార్డ్. అపవాది అయిన సాతా. అసలు దావీదు పాట ఆపట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎటుకెళ్ళు చెప్పండి. నేను అనండి అనమ్మా, జై అనొకసారి. నేను అన్నా అడుక్కుని, ఆమె మెట్ల దగ్గర అడుక్కుంటుంది, కానీ ఏముందండి ఆమెకి? రాజు యొక్క జయధ్వని, రోషం ఉంది లోపల. నీకు గుర్రుపోతులాంటి వేగం కావాలా? ప్రార్థనలో, భక్తిలో, పరిశుద్ధతలో, వ్యాపారంలో, అన్నిట్లో గుర్రుపోతులాంటి వేగం కావాలంటే నీ నోట్లో సీక్రెట్ ఏంటంటే పాటే. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు పాట ఎంత పని చేస్తుందో ఆరాధన ఎంత పని చేస్తుందో. ఎందుకు నీరసిల్లిపోతున్నావు? గురుపోతులాంటి వేగం ఉంది నీకు, రాజు యొక్క జయధ్వని ఉంది నీ లోపల. ఏ ధ్వని? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. మీరు ఒక ఆర్మీ, మీరు ఒక సైనికులు. ఎక్కడున్న సైనికులే, ఎక్కడున్న ఆర్మీయే. ఒక సైనికురాలు మీరు, ఒక సైనికుడు. ఆ రేంజ్లో ఫీల్ అవ్వండి. నేను సైనికుణ్ణి అన్నట్టుగా పాడండి. ఇప్పుడు అది ఎలా ఉంటుందండి? అలా వస్తుంటే ఆర్పాటం అడావిడి, అవునా? అది ఏదో జరుగుతున్నట్టు బ్యాండ్ కొడతారు కదా. మరి నువ్వెవరో? సైనికురాలు. నువ్వు చిన్న సైనికుడు, చిన్న సైనికురాలు. హల్లెలూయా. మీరందరూ ఎవరు చెప్పండి? సోల్జర్, సైనికులు, సైనికులు. ఆ రేంజ్లో పాడండి. నేను సైనికురాలనే, నాకు జాబ్ ఉంది ఆర్మీలో అని ఊహించుకుని పాడండి. లేదా హెవెన్లీ ఆర్మీలో లేదా జాబు, ఆ పాడండి ఇప్పుడు. హోసన్నా, అది హోసన్నా, హోసన్నా జయమనదే, హోసన్నా జయమన. సైనికుల పాడాలి. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రాలు పొంగి పొర్లినా, భయము లేదు, జయము మనదే. అక్కడతో విజయ గీతం పాడెదము. హోసన్నా, హోసన్నా, హోసన్నా జయమనదే. శరీర వ్యాధులైనా యేసు గాయము స్వస్థపరచును. విజయ గీతం పాడెదము. రావి కోటి తేజుడు, ఓ రావి కోటి తేజుడు, రాజుగా యేసు
గుర్రుపోతు లాంటి వేగం పెరగాలంటే ఏం చేయాలి? రాజు యొక్క జయధ్వని ఏముండాలి? మీ ఇంట్లో మంచి ఆర్భాటంగా స్తుతికోవటం పెట్టినట్టే పాటలు పాడాలి. చిన్న చిన్న కాంగోలు కొని ప్రతిరోజు స్తుతికోవటం ఏంటి అనిపించి చూసేవాడికి మతి లేకుండా పోవాలి. నీ దరికి చేరదు దురాత్మ. స్వల్పమైన బెత్లెహేమే ఒకవేళ నువ్వు, అల్పమైన బెత్లెహేమే, వేదన నొందిన బెత్లెహేమే, కానీ యోధాలో కలిసి ఉన్నావని గుర్తుపెట్టుకో. యోధాతో మిళితమై ఉన్నావని గుర్తుపెట్టుకో. యోధాలో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకో. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు భక్తులు? చూడండి ప్రియులారా, మీరు యోబు గ్రంథం 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవుడు భూమి మీదకి రావడానికి కానీ పని చేయడానికి కానీ వాడిన ఆయుధం ఏంటో తెలుసా? స్తుతి, ఆరాధన, ప్రార్థన. భూమికి పునాది వేస్తున్నాడంట. వేస్తున్నప్పుడు ఉదయ నక్షత్రాలు పైన దూతలన్నీ కూడా వచ్చి క్వైర్ టీమ్గా పాటలు పాడుతుంటే ఆ స్తుతుల మధ్య మూలరాతిని వేసి. మన దేవునికి ఉన్న పేరేంటి? ఇజ్రాయేలు చేయు స్తోత్రాల మీద. 22:3 కీర్తనలో చదవండి. 22:3. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చూడండి, ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఏమి కావాలండి? ఆయన దిగాలంటే స్తుతులు కావాలి. అర్థమవుతుంది? ఆయన పుట్టాలంటే కూడా ముందే ప్రణాళిక కలిగి అన్ని గోత్రాలున్న బెత్లెహేమును కోరుకున్నాడు. ఆ బెత్లెహేము యోధాను కోరుకున్నాడు. యోధాలో బెత్లెహేమును కోరుకున్నాడు. స్తుతుల మధ్య కదా దిగొస్తాడు ఆయన, కాదండి? ముందే యోధా అంటే స్తుతి కదా. అది అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే ఎలిఫాంట్ కావాలంటే అది దిగే స్థలం కావాలి. యేసు ప్రభు దిగి రావాలంటే, యేసు ప్రభు భూమి మీద ఉద్భవించాలంటే యోధా కావాలి, స్తుతి కావాలి. మీరు చూడండి, ఎవరో ప్రార్థన చేసుకోలేదు ఆయన పుట్టిన తర్వాత. అందరూ ఆరాధన చేశారు యేసు ప్రభుని. జ్ఞానులు వెళ్ళి సాగిలపడి ఆరాధన చేశారు. సిమియోను గారు నాదా ఆరాధన చేస్తున్నారు. అన్న కొనియాడింది. గొర్రెల కాపర్లు ప్రైజ్ ది లార్డ్ అందరూ ఆరాధన చేశారు ప్రియులారా. స్తుతి, ఆయన స్తుతుల మూలంగా మనల్ని అసలు దేవుడు ఎందుకు నిర్మించాడంటే, యెషయా గ్రంథం 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ఏం చేస్తారంటే ప్రచురం చేస్తారంట. అసలు మనం ఏర్పాటు చేయబడింది ఎందుకు? స్తుతించడానికి. ప్రియులారా, హలో, ఈ స్తుతిని ఆరాధనని మీరు ఎవ్వరూ తేలిగ్గా తీసుకోవద్దు. మరలా చెప్తున్నాను, విని వదిలేయొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. అర్థమవుతుంది? పాటలు మొదలు పెట్టండి, ఆరాధన మొదలు పెట్టండి, కొత్త పాటలు నేర్చుకోండి. అర్థమవుతుంది? ఆరాధన చేస్తూనే ఉండండి. పాటల పుస్తకం లేకపోతే తీసుకెళ్ళండి, అందులో ఒక్కొక్క పాట పాడుతూనే ఉండండి. ఎంత విజయాన్ని పొందుకుంటావంటే, చతికిలు పడిపోయి నీవు, చల్లారిపోయిన నీవు, ఏమీ చేయలేని నీవు, గొర్రుపోతులాంటి వేగం నీకు ఇచ్చేస్తాడు. నేను ఒక మాట చెప్పను, ఇక్కడ నిలబడి చెప్తున్నా. నేను ఎంత ప్రసంగాలు చేసేటట్టుగా, వాక్యాలు నాకు తెలిసేటట్టుగా ఏమీ లేదండి. దేవుడిచ్చిన కృప మాత్రం ఏంటంటే పాడగలగను, ఆరాధన చేసేవాడిని. అది ఆ పాటలో ఆరాధన, రాజు యొక్క జయధ్వనే ఈరోజు నా నోట్లో ఈ మాటలన్నీ పెట్టాడు. పిల్లరా, మీకు కూడా వేగం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. రక్షణ కార్యం జరుగుతుందంట స్తోత్రాలు చెప్పేవాడి ద్వారా. రక్షణ కార్యం జరుగుతుంది ప్రియులారా. స్వల్పమైన బెత్లెహేమైన దాని రేంజ్ ఎందుకు మారిందంటే యోధాలో ఉంది. నువ్వు స్తుతిలో ఉన్నావని మర్చిపోవద్దు, స్తోత్రాల దగ్గర ఉన్నని మర్చిపోవద్దు. చూడండి, మీరు కీర్తన గ్రంథం 8:2 చదవండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, చిన్న పిల్లలు పాడితేనే ఏముంటుందంట నాన్న? అరే బాబు,
చిన్నపిల్లలు పాడి ఆరాధన చేస్తే ఏముంటుందంట? నా వైపు చూడండి, ఏముంటుంది? దుర్గం అనండి. మీరు పాడినా కూడా చాలా కార్యాలు జరుగుతాయంట. చిన్నపిల్లవాడండి అంతసేపు ఏం కూర్చుంటాడండి అని వాళ్ళ ద్వారా, వాళ్ళ పాటల ద్వారా, స్తోత్రాల మూలకు దుర్గాన్ని నియమిస్తున్నాడంట. ఢిల్లీ వెళ్తే ఎర్రకోట ఉంటుంది, ఎర్రకోట. ఆ ప్రాకారాలు ఎక్కి శత్రువులు ఎవరు రాలేరండి. సంవత్సరానికి ఒకసారి ఆగస్టు 15కి ప్రధానమంత్రి అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఉపన్యాసం ఇస్తారని నిలబడి జెండా ఎగరేసి. అక్కడికి వెళ్ళామండి చూడడానికి. మేము నాకు అనిపించింది కొండ, కోట, ప్రాకారం అంటే ఆ గోడలు చూసాక అర్థమైంది. ఎంత ఎత్తు, బాంబు పెట్టినా పేలవేమండి, అంత స్ట్రాంగ్గా ఉన్నవి. పొరపాటున శత్రువు దాటి రాలేడు. మనం పాడితేనంట, ఆరాధన చేస్తేనంట అలాంటివి కూలిపోతాయి. మన కోసం అలాంటి వాటిని నిర్మిస్తాడంట. రెండున్నాయి. యెహోషువ కాలంలో పాడితే ఎరుకో ప్రాకారాలు ఏమైపోయినాయండి? చిన్నపిల్లలు పాడితే ప్రాకారాలు నిర్మిస్తాడంట, దుర్గాలు నిర్మిస్తాడంట. అందుకే స్తుతించేవారిని, ఆరాధించేవారిని, పాడేవారిని ఎక్కడికైనా వెళ్ళనిస్తాడండి దేవుడు. ఎంత పైకైనా తీసుకెళ్ళిపోతాడండి దేవుడు. ఎంత పైకైనా ఎదగనిస్తాడంట. నీకు ఇచ్చిన తలాంతుని సమాధి చేయకూడదు, మూసేయకూడదు, మూత పెట్టేయకూడదు. రాత్రి నేను పడుకున్నప్పటికి 2 అయింది, మీటింగ్ నుంచి వచ్చినప్పటికీ వెళ్ళి. అయినా నేను ఇప్పుడు కూటమైన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. అయినప్పటికీ కూడా నేను మీకు కొంతమందికి కొన్ని అవగాహన కోసం కొన్ని మాటలు చెబుతానంటున్నాను. నేను నేర్చుకునే ఆసక్తి ఉంటే మీకు. హల్లెలూయా. స్తుతిలో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. పోనీ ఏమీ లేదా నీకు? ఏమి పాటలు రావు, ఏమి రావా? స్తుతి 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 స్తుతి. స్వల్పమైన గ్రామమైన, ఎన్నికలేని గ్రామమైన, ఎందుకు దాని రేంజ్ మారిపోయిందండి? ఇప్పుడు ఇంకా విచిత్రమైన మాట చెప్తాను. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుకోవడానికి క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ పాటలు రాస్తున్నారు. అందరూ కూడా ఆ ప్రతి పాటలో బెత్లెహేం పెట్టుకుంటున్నారు. స్తుతిలో ఉందంటే దాని రేంజ్ మారిపోయింది. సత్రములో సందడి అన్నారా? ఎక్కడన్నారండి సందడి? పాడరేటండి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో, బెత్లెహేము ఊరిలో పశుల పాక నీడలు, ఉదయించే బాలుడు రవికోటి తేజుడు, ఆనందం ఆనందం ఆనందం. ఎన్ని ఊర్లో ఉందండి బెత్లెహేం, ఎన్ని పాటలో ఉందండి బెత్లెహేం. ప్రతి పాటలో బెత్లెహేం ఉంది. ప్రైజ్ ది లార్డ్. సంబరమాయ బెత్లెహేములో, సందడి ఆయ బెత్లెహేములో. పేరు మారుమోగిపోతుందండి బాబా. యోధాతో కలిసింది. ఇప్పుడు పాడవు, నీ నోరు దరిద్రం నోరు నీది. పాట రాదు, ఆడిని తిడతాకే. ఎంత నోరు తిరిగి తిడతావు కానీ. ఇలాగన్నా రోజు వచ్చి పాడతారేమని తిడుతున్నాను. కానీ పాడి వాళ్ళతో కూడా ఏం చేయవు. ఎంత ముమ్మరంగా ఆరాధన జరుగుతుంటాయి. కథలు రండి, స్తంభాలు ఉంటాయి కొన్ని. గుడుంగేడు దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నారు చూసే బ్రిడ్జ్లు, పిల్లర్లు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. కథలు అవి. అలాంటి స్తంభాల్లో ఉంటారండి కొంతమంది. స్తుతించుకోలేవా? ఓ పాట పాడలేవా? ఇంకొక విషయం చెప్పమంటారా? స్తుతి ఆరాధనతో ప్రార్థన చేయండి. పాట ప్రార్థన, పాట ప్రార్థన, ఆరాధన ప్రార్థన చేయండి. 7 hours అయినా 6 hours అని నీకు టైం తెలియదు. నీరసం వస్తుంది, ప్రార్థన ముగించేద్దాం అనుకున్నాడు, పాట ఎత్తుకో, చిన్న ఆరాధన చేయి, మళ్ళీ ప్రార్థన చేయి. పాట ప్రార్థన, పాట ప్రార్థన. రాత్రి మొదలు పెట్టేసి మధ్యరాత్రిలో మొదలు పెడితే పొద్దుడికి బద్దలైపోయినండి. పౌలు గారు అంత పెద్ద ప్రసంగుడు. శీలా కూర్చో, ఈ రాత్రి నాకు మర్మాలు బయలుపరిచేట్టు చెప్తాను, రాసుకో అని అన్నాడా పౌలు గారు. అయిపోతారు శీలా. ఎందుకు తెలుసా? పౌలు గారు చాలా లాంగ్గా వర్తమానం ఇచ్చే ప్రసంగికుడండి. నీ గతి స్థితి మార్చేది ఏంటో తెలుసా? స్తుతి. స్తుతి 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 ఏ గతిని మార్చేయును, స్తుతి ఏ స్థితిని మార్చేయును. స్తుతి స్తుతి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. మత్తయి సువార్తలో కూడా చూడండి ప్రియులారా, 21:16 చదవండి.
వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెప్పుడునూ చదవలేదా అని వారితో చెప్పి, పిల్లలు పాడుతుంటే కేకలు వేస్తుంటే యేసయ్యని తీసుకొచ్చి ఆరాధన చేస్తుంటే వారు చెప్తుంది వింటున్నావా అంటే ఒక రకంగా ఏంటి, ఆపేమనవయ్యా నువ్వు వాళ్ళని, ఆపమనవే అని అడుగుతున్నారు యేసు ప్రభుని. హలో, ఆయన అంటాడు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేస్తాను చదువుకోలేదా? ఆ మాత్రం చిన్నపిల్లలు ఆరాధన చేస్తున్నారా, మీకు వాక్యం చదువుతున్నారు, బుద్ధి జ్ఞానం ఉందో, దేవుని స్తుతించడం తెలిసేంటారా మీకు అంటున్నాడు ఇండైరెక్ట్ యేసుప్రభు వాళ్ళని. మరి చదవలేదండి, దాని అర్థం ఏంటి? మీరు చేయట్లేదని. మిమ్మల్ని కాదండి, అక్కడ యేసుప్రభు తిడుతున్నాడని చెప్తున్నాను. ఏ ఇంట్లో ప్రతిరోజు స్తుతి ఆరాధన ఉండదో, ప్రార్థన ఉండదో పిల్లరా, ఏ ఇంట్లో కలిసి దేవుని స్తుతించుకోరు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఇల్లే కాదు. పాటలు లేని ప్లేసు, ఆరాధన లేని ప్లేసు, స్తుతులు లేని, స్తోత్రాలు లేని ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది, అది నరకం. నరకంలో పాటలు ఉంటాయా? పాటలు ఉండవు. ఏడుపు, పండ్లు కొరకడం ఉంటుంది. ఆ అగ్ని కంట పళ్ళు తెగ కొరికేస్తారంట. మరి ఇక్కడ పాస్టర్ గారి మీద కొరికేసావు పళ్ళు, వాక్యం చెప్తుంటే గట్టిగా పట్టపట్ల ఆడిచేసి ఎందుకు చెప్పావు అన్నావు, గట్టిగా ఖండిస్తే సీరియస్ అయిపోయావు. చాలా భయంకరం పిల్లలు, నరకం ఉంది. మనుషులు అందులోకి వెళ్ళిపోతున్నారు. భయంకరమైన ఏడుపులు, భూమి మీద ఉన్నప్పుడు ఏడుస్తున్న ఏడుపులు కాదండి. వినిపించమంటారా ఒక నిమిషం? అరుపులు ఉన్నాయండి, ఎల్క్రిమ్సన్ కొడితే వచ్చేస్తాయి అందులో, భయంకరమైన అరుపులు. అక్కడే ఉండదు ప్రైజ్ అండ్ వర్షిప్. పరలోకంలో నా కన్నులతో ఎప్పుడు చూచేదను, ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని చూస్తామంట. ఏసే దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి తెలుసండి? ఏసే ప్రేమ చూపించిన, ఆయన మనం చూసిన, ఆయన మనల్ని చూసిన, ఆయన దర్శించిన, వాక్యంతో మాట్లాడినా, ప్రార్థన చేసిన, ఏమి చేసినా పాట వచ్చేద్దండి. అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. చెప్పండి. కానీ యేసయ్య దగ్గర ఏమీ లేకపోయినా ప్రియులారా, ఆయన చూస్తే, ఒకరోజు ఎర్రంపేట మీటింగ్కి వెళ్ళానండి. కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. దేవుని స్పర్శ నేను అనుభవిస్తున్నాను అక్కడ. మామూలుగా రండి అన్నారు పాస్టర్ గారు, రమ్మని. ఒక 2000 మంది ఉంటారు, మీరు వాక్యం చెప్పాలి ఇప్పుడు అన్నారు. నేను ఆ పక్కన కూర్చున్నాను, సిద్ధపడుతున్నాను. కీబోర్డ్ ప్లేయర్ కార్డ్స్ ప్లే చేస్తున్నాడు. ప్లే చేస్తుంటే నా లోపల నుంచి ఒక స్వరం, పరిశుద్ధాత్మ స్వరం నాకు అర్థమైపోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఏంటో తెలుసా? యేసయ్యా నిన్ను చూచాక నన్ను నేను, ప్రైజ్ ది లార్డ్. ఆ పాట వచ్చేసిందండి. దేవుని స్పర్శ అనుభవించే వారికి, దేవుని తాకిడి అనుభవించే వారికి, ఆ స్పర్శ అనుభవించే వారికి తెలిస్తే, అందరికీ తెలియదు. అది అందరికీ ఉండదు అనుభవం. ఒకవేళ లేకపోతే అనుభవం సంపాదించుకోవాలి. హొసన్న మినిస్ట్రీ సీక్రెట్ ఏంటండి? సగం ప్రార్థన, సగం పాటలు, సగం వాక్యం. పాటలు అసలు ఎంత గ్రాండ్గా చేస్తారండి వాళ్ళు. నేను అంటాను, స్వల్పమైన గ్రామమైన, నువ్వు ఎన్నిక లేని గ్రామమైన, అర్హత లేని గ్రామమైన, ఏ విలువ లేని వ్యక్తిమైన నువ్వు యోధాలో ఉన్నావన్న సంగతి ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి. నేను యోధాలో కలిసి ఉన్నాను, యోధా నాలో ఉంది, నేను యోధాలో ఉన్నాను అని గుర్తుపెట్టుకుంటే నీ నోట్లో ఏముంటాయి? స్తుతి. పోనీ ఏమీ రాదా? పాడడం రాదా? బద్ధకమా? స్తుతి 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 అనండి. కొంతమంది కునుకు స్తుతి 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 అలా, అది కూడా అనలేరా? ఇది అనగలరా? స్తుతి 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 అంటే వాతావరణం ఆటోమేటిక్గా మారిపోతుంది. అప్లోడ్ వచ్చారండి, కేకలేసాడు, డబ్బులు కట్టలేకపోతున్నా, ప్రభువా ఇచ్చినందుకు స్తుతి 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 స్తోత్రం. ఎంత తొందరగా తీరుస్తాం అనుకోలేదు నేను, తీర్చేసాను ఆయన, స్తోత్రం అని. దేవుణ్ణి ఏం చేయాలి మనం? స్తుతించాలి. పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పారు కదండి, మా అప్పులు తీరాలని, మీరు పాస్టర్ గారు ఉపవాసం ఉండో 3 రోజులు ఆరాధన చేయండి మా కోసం. బైబిల్లో ఎవరెవరు విశ్వాసం బట్టి కార్యాలు చేశాడా దేవుడు? ఒకసారి చేశాడులే, ఒక 4 మోసుకొస్తే వాళ్ళ విశ్వాసం బట్టి కూడా కార్యాలు చేశాడు. పద్దాక వాళ్ళ విశ్వాసమే కట్టి కాదు కదా, అవునా?
చెప్పరేటండి. కొంతమంది ఎక్కువ పక్కోళ్ళ విశ్వాసం మీద ఆధారపడతారు. నీకు విశ్వాసం ఉంది కదక్క, నువ్వు తిన్నా కదక్క, నేను తినలే అంటారా? ఈ బెత్లెహేము ఎందులో కలిసి ఉంది చెప్పండి? యోధా బెత్లెహేము. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, మొన్నే కళ్ళు తెరిపించాడు దేవుడు నాకు. దేవుడు ఏదని చెప్పాలి, అంతే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మీ జీవితంలో ఆరాధన మొదలు పెట్టండి, స్తుతులు మొదలు పెట్టండి. క్రొత్త సంవత్సరంలో ఒక వ్యూహాన్ని దేవుడిచ్చాడు. చిన్న మాట రిలీజ్ చేస్తున్నాను ఏనండి. ప్రార్థన ఎలా చేస్తున్నారు, గ్రూప్ ప్రేయర్స్ ఎలా చేస్తున్నారు, అలాగున ఆరాధన చేసే టీమ్స్ కూడా పెట్టమన్నాడు దేవుడు. అయితే ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి గ్రూపులుగా ప్రేయర్ చేస్తున్నారుగా, ఒక టీంకి ఒక 3-4 ఉంటారు అంతే ప్రేయర్ చేసేవాడు. అలా ఎక్కువ టీములు పెడతాం. మనం ప్రేయర్లు ఉన్నప్పుడు దేవుడు తెలియజేశాడు, ఇంకా కార్యాలు జరగాలంటే, పరిచర్యలో ప్రియులారా మీ జీవితాల్లో కార్యాలు జరగాలంటే ప్రార్థించే బృందాలు ఎలా ఉన్నారో ఆరాధన చేసేవారు. అయితే ఒక్కటి, ఈ ఆరాధన చేసేవారికి కొంచెం పాడగలిగిన వారిని లీడర్ కింద వేసి, ఆరాధించే వాళ్ళు లీడర్ కింద వేసి, మిగతా వాళ్ళు అందరినీ వేస్తారు. ఎందుకంటే అది ఒక క్రమంలో వెళ్ళాలి, ఆర్డర్లో వెళ్ళాలి. అలా పాడేవారికి, ఆరాధించే వారికి అందరికీ పని ఉంటుంది. ఎప్పుడు ఎందుకు వస్తున్నాయి బాబు నీకు ఎలాంటి దర్శనాలు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. రాకూడదు అన్నట్టు వస్తానే ఉంటాయి, మీరు ఆపినా కూడా. ప్రైజ్ ది లార్డ్. గట్టి సైలెంట్ ఇప్పుడు దాకా ఉన్నారు. ఆ రాజు యొక్క జయధ్వని ఇప్పుడు లేదు మీ దగ్గర. రాజు జయధ్వని ఉంటే చెప్పండి గట్టిగా. చాలా బాగుంది వ్యవహారం. రాజు జయధ్వనితో చెప్పండి, జయమని చెప్పండి, 2 చేతుల పైకెత్తి. అది హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? స్తుతిలో శక్తి ఉంది. ఒక చిన్న మాట మీకు చెప్తాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఒకసారి ఆగండి. యాకోబులో ఉదయించును అన్నారు కదండి. యాకోబులో ఏ వంశంలోంచి వచ్చాడండి ఈయన? యోధా. యోధా యోధా అదంటండి ప్రియులారా. చూడండి అక్కడ ఏమంటాడు, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం. ఒక చిన్న మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను, నా వైపు నన్నే పెట్టుకుని చెప్తాను. మా పూర్వీకులందరూ కూడా శపించబడిన వారు, శాపంలో ఉన్నవారు, అసత్యంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు అనుకోండి. నేను యేసు ప్రభుని అంగీకరిస్తే, యేసు ప్రభుని నా జీవితంలో చేర్చుకుంటే, యేసు ప్రభుని నాలోండి వస్తే, నేను రక్షణ పొందితే, మారుమనసు పొందితే, నా నుండి శాపం ఏమైపోద్ది? యేసు ప్రభు ద్వారా అదే జరిగింది. మోయాబీలు శపించబడిన వారుగా, మోయాబీలు దేవునికి విరుద్ధమైన ప్రజలుగా, మోయాబీలు దేవునికి విరుద్ధంగా నడుస్తున్న వారుగా, మోయాబీలు అంటే అక్రమ సంబంధంగా మోయాబీలు. అదే మోయాబు నుండి యేసు ప్రభు వచ్చి ఆ మోయాబు ప్రాంతాన్ని అంతటిని కొట్టేశాడు. ఇంకా దాంట్లో నుండి ఇంకా పైకి రాకుండా, ఆ మోయాబులో నుండి ఇంక ఇవేమీ బయటికి రాకుండా యేసు ప్రభు వచ్చి ఆ శాపాన్ని ఏం చేశాడంటే ఆపేశాడు. ఒక అక్రమంగా నడిచిన సంబంధం ద్వారా పుట్టిన మోయాబీల నుండి ఒక క్రమమైన సంతానం వచ్చి ప్రియులారా ఆ శాపాన్ని ఏం చేసిందంటే ఆపేశాడు. ఏ మోయాబీలైతే మోషే చనిపోయాడు ప్రియులారా, అదే మోయాబీల నుండి యేసు ప్రభు పుట్టుకొచ్చాడు. మోయాబులో చనిపోయాడు కదండి మోషే. ఈ ప్రవచనం, ఈ వాగ్దానం ముందే తెలిసి ప్రియులారా, బిలాముకి నక్షత్రం యాకోబులో ఉదయించాను. స్తుతి నుండి, యోధా నుండి యేసయ్య పుడతాడో. దినవృత్తాంతాల పుస్తకం 5వ అధ్యాయం మొదటి నుండి చదివి పెట్టండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడును. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యోధా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలును. చాలండి. యోధా నుండి ప్రముఖుడు బయలుపరచబడ్డాడు. యోధా ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబు నుంచి వచ్చాడు. ఆ ప్రముఖుడు ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని. హలో, సుగుణాల సంపన్నుడా,
స్తుతిగానాల వారసుడా. హల్లెలూయా. యోధా నుండి యేసయ్య వస్తాడు. స్తుతి గానాలకు ఆయన వారసుడు అంటండి. నా యావదాస్తు మీద వారసుడు అండి ఈయన అంటారు కదా. స్తుతికి, పాటలకి, ఆరాధనకి, స్తోత్రాలకి అండి, ప్రైజ్ అండ్ వర్షిప్కి వారసుడు అంటే ఎవరు? ఈ ఆస్తంతా ఆయనకేనంటే ఈ సంపద అంతా. మీ దగ్గర కూడా చాలామంది దగ్గర సంపద ఉంది. స్తుతి సంపద, ఆరాధన సంపద, పాటల సంపద. దీని అంతటికి హక్కుదారుడు ప్రపంచంలో ఎవ్వడో లేడో. నీ స్తుతి ఆస్తికి, పాటల ఆస్తికి, ఆరాధన ఆస్తికి, ఆ గానాలకు అంతటికి వారసుడు ఎవరంటే, నువ్వు పాట పాడావంటే అది ఎవరికి సంబంధించిందంటే ఆయనది. సంగీతం ఉందంటే అది ఎవరికి సంబంధించింది? ఆయనది. స్తోత్రం ఉందంటే ఎవరికి సంబంధించింది? సెపరేట్ అండి. ఇంకొక స్తోత్రం ఇంకొక మనిషికి కానీ, ఇంకొక వ్యక్తికి కానీ, ఇంకొక అసత్యానికి కానీ చెల్లదు. బోర్డు ఉంటుంది, ప్రభుత్వ స్థలాలు హెచ్చరిక, ఇది ప్రభుత్వ స్థలం, ఎవరో దీన్ని స్వాధీనపరచుకోవద్దు. అలాగే స్తుతి గానాలకి వారసుడు ఎవరంట? సంగీతం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? ఆయన దగ్గర నుంచేనండి, డౌట్ ఏం లేదు. వాళ్ళ తీసుకెళ్ళి సినిమాలకు వాడుకుంటారు కానీ సంగీతం అంత మందే. అనుమానం చెప్తున్నారేంటి? చూపించమంటారా రెఫరెన్స్? తీయండి, ఆదికాండం 4:19-20. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను. 20-21 అండి. ఆదా యాబాలును కనెను. అతని పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను, సానికను వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు. ఇతనే మొత్తం ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. ఎవరండి? యోబాలు. ఇంక ఇతని దగ్గర ఇంకెవరన్నా నిరూపించమనండి, ఎక్కడన్నా రాసాం మేము ఇన్స్ట్రుమెంట్ తయారు చేసాం, కొన్నాం. సితారా తయారు చేశాడు, వాయించడం కూడా ఆయనకు వచ్చు. ఇది భూమి మీద పైన 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దల చేతులు ఏమున్నాయి? క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ వేనుంది. వాయిస్తున్నాయంటండి దూతలు. పరిశుద్ధుడు అని పాడుతున్నారంటండి. సంగీతం అంది ఎవరిదే చెప్పండి? మందే, మండాడిదే. అందుకే మన బ్లడ్లో ఏముంటుంది? నేను ఎవరో సంగీత ప్రియుడండి. సంగీతం ఆయన బ్లడ్లో ఉందండి కదా. ఆయన లేనిది పిల్లలకి ఎలాగ ఇచ్చాడు? ఆయన సంగీత ప్రియుడు. అర్థమవుతుందా? మరి మన బ్లడ్లో కూడా ఏముంటుంది? ప్రతి ఒక్కరిలో పాట ఉంటుంది, వద్దన్న వచ్చేస్తుంది. దావీదు కుమారుడా దాటిపోకయ్యా నజరేతువాడా ఆబా అన్నారు. చాలామంది వచ్చి ఆబా అంటే నీవు తప్ప ఈ లోకంలో అంటే ఇలాగ వేసాడు కౌంటరు. వీళ్ళందరూ ఇంతేనయ్యా, ఇలాగ ఆపేస్తారయ్యా, అని చేస్తారయ్యా. దావీదు కుమారుడా నజరేతువాడా. ఈ మార్గంలో ఎవరు వెళ్తున్నారయ్యా? నజరేయుడని యేసు. కుంటోడు అడుక్కుని గిన్నె పట్టుకుని, డబ్బులు ఎరుగుని దాన్ని పట్టుకుని, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా. అడుక్కునోడికి పాటకు సంగీతం కావాలని తెలిసింది. యేసయ్య గుడ్డోడు పాటకు ఆగిపోయాడండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. ఒక మాట చెప్పనా, తప్పుగా అనుకోకండి. ఏదో నువ్వు పాట ఎత్తుకున్నావు అనుకో, బాధలో ఉండి నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, వెళ్ళడం. దేవుడు వెళ్ళడం. అన్న ఒక పాట రాశారు, పేరు జైశీల్ గారు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, చుట్టూ చుట్టూ తిరుగుతుంది మనసు యేసు రాజాహో యేసు రాజాహో అంటే నా మనసు నీ చుట్టూ చుట్టూ తిరుగుతుందయ్యా అని రాశాడు పాట. ప్రైజ్ లార్డ్. నువ్వు పాడావనుకో యేసయ్య అక్కడే ఉంటాడు, వదిలేడండి. నేను బాప్తిసం తీసుకోక ముందు నుంచి నాతో ఉంటున్నాడండి యేసయ్య. అందుకే ఈ సన్మానాలు, ఘనతలు, గౌరవం ఇదంతా. నీ దగ్గర దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? సినిమా పాటలు, జబర్దస్తి పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, ఉపయోగం లేని పాటలు కాదు, యేసయ్య పాటలు పాడా.
ఉదయకాలం స్తుతి పాట పాడు, మధ్యాహ్నం ఒక పాట పాడు, సాయంత్రం ఒక పాట పాడు, పడుకునే ముందు ఒక పాట పాడు. దేవుని ఆరాధన చేసుకో, క్రొత్త పాటలు నేర్చుకో. చిన్నప్పుడు పాట పాడతావు ఎప్పుడు చూసినా సరే, అదే పాట అదే రాగం, ఏమంత రాగం తీసి అదే పాట పాడాడంట. కొత్త పాటలు నేర్చుకో, మంచి పాటలు. దేవుని కూడా మీరు స్తుతించుకోవాలి. ఖాళీ దొరికితే మీ నోట్లోంచి ఏం రావాలి? అవతల వాళ్ళు తిడుతున్నారు అనుకోండి, పాట పాడండి. కొడతాకు వచ్చారనుకోండి, పాట పాడండి. యోధావారి మీదకి వచ్చిన శత్రువుల్ని వీరు పాడడానికి యోధావారి ఆయుధం ఏంటండి? స్తుతి. స్వల్పమైన బెత్లెహేమే, ఎన్నిక లేని బెత్లెహేమే, తక్కువ ఉన్న బెత్లెహేమే. తమ్ముడు చిన్న బాక్స్ కొనుక్కో, ప్యాడ్స్ పెట్టుకో, కొట్టు, పాట పాడు, సిస్టర్ని పాడమను. అత్యధికమైన విజయం ఇస్తాడు దేవుడు. శత్రువులందరి మీద విజయం ఇస్తాడు. మరలా కనపడరు. ఒక మాట చెప్పమంటారా? జయం పొందిన తర్వాత కూడా మనం పాట పాడితే బాగుంటుంది. మిరియాము గారు జయం పొందేసిన తర్వాత ఏం చేశారు చెప్పండి? అంటుంది మిరియాము, సముద్రము నీ ఆజ్ఞ మేరకు దాటిరే అని. ఆగండి, మిరియాం పాడుతుంటే అహరోను గారు మోషే గారు వచ్చారు. ఇలాగ మిరియాముని ఇలా పిలిచి, ఆ జలములోనే శత్రు సైన్యము. బహుశా ఈ హోషువా కాలేబుల్ చిన్న పిల్లలు అప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? నా సన్మానానికే మహనీయుడవు. ప్రైజ్ ది లార్డ్. అరణ్యం కూడా ఆహ్లాదకరంగా మారిపోయిందండి. ఒక విషయం చెప్ప, వాళ్ళ నోట్లో రాజు యొక్క జైధ్వని ఉంది కాబట్టి దేవుడు ఏదో వంకన వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాడు. పగల మేఘస్తంభం రూపంలో, రాత్రి నీ నోట్లో ఎప్పుడే ఉండాలి. రాత్రి పాస్టర్ గారు నా పక్కనే కూర్చున్నారండి. పాటలు మొదలుపెట్టారు, ఆరాధన మొదలుపెట్టారు. ఫోన్లు ఇలా చూస్తాయి. 5,000 పడినాయండి ఆయనకి. నేను కూడా చూసాను. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం అన్నాడు. నన్ను సరదాగా పక్కన ఉండి ఆయన కూడా దేవునికి స్తోత్రం అన్నాడు. ఇంతకు 5,000 ఎవరికి ఇవ్వాలంట? పాటలు జరుగుతుండగానే దేవుడు పాస్టర్ గారి అకౌంట్లోకి 5,000 ఇచ్చాడు. అన్న అప్పుడే ముగించకండి, ఇంకా వస్తే చూడండి అన్న. స్తుతిలో ఉందండి సీక్రెట్ అంతా. ఎవరింట్లో పాటలు పాడుకోవట్లేదు చెప్పండి ఒకసారి, బాధపడకుండా. మా ఇంట్లో అసలు పాటలు పాడలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి, పాడండి అన్న. నేనేమన్నా కానీ పాటలు పాడండి. కూడా మీటింగ్స్ వెళ్తున్నప్పుడు కారులో ఆరాధన పెట్టుకుని ఆరాధనలు ఏకీభవించి వెళ్తూ ఉంటాను. ఆటోమేటిక్గా వాతావరణం మారిపోతే మీ మీద ఆరాధన అభిషేకం పడుతుంది. బెత్లెహేముకి అన్ని పెట్టి దాన్ని తీసుకెళ్ళి యోధాలో పెట్టాడు. మీ నోట ఏముంది? రాజు యొక్క. ఈరోజు నిర్ణయం తీసుకుని, ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నవారు, ఉద్రేకంతో వద్దు, ఉద్రేకం ఉన్న వాళ్ళు ఎవరో రావద్దు. ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు, నిజంగా ఆరాధన చేస్తాను, ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేస్తాను అన్నవారు